అనుదిన ఉదయకాల వాక్య ధ్యానములు ధ్యానించుటకు గాను 4352వ రోజుకు మనం నడిపించిన దేవాతి దేవునికి వందనాలు చెల్లిద్దాం. అంతేకాకుండా ఈ వేదికలో చేరిన ప్రతి పరిచారకుని, ప్రతి పరిశుద్ధుని, దైవజనులు, సేవకుల్ని దీవించి ఆశీర్వదించి మరి ఈ స్థలంలో కూర్చోబెట్టినందున దేవునికి ఎంతో వందనస్తులను. చేరి వచ్చిన మీరందరికి కూడా నా హృదయపూర్వక వందనాలండి. ఈ దినమున నాకు ఈ రీతిగా మరి హోస్ట్గా ఉండటానికి అవకాశం ఇచ్చిన బర్నబాస్ అన్న గారికి ప్రత్యేకమైన వందనాలు. ఈ దినమున ఈ కూడికను మనం ప్రారంభించుకోవటానికి శామ్యుల్ అన్న గారు ప్రార్థన చేస్తే కూడికను ప్రారంభం. ప్రార్థన చేసుకుందాం. అందరికీ వందనాలు. పరిశుద్ధులు అయిన మా ప్రియ పరలోక తండ్రి, నీ ఘనమైన నామానికి వందనాలు చెల్లిస్తున్నాను. దాగిన ప్రభా, రేపు జాములో తినైనా మరి మార్నింగ్ కాన్ఫరెన్స్ లో ప్రభా, మీ ప్రియులైన మా అందరినీ మీరు తీసుకొచ్చేందుకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ దినములోనైనా అధ్యక్షులుగా మీ దాసులు భూలోకము నీ పాదపీఠము, ధవల సింహాసనముపై ఆసీనుడావై ఉండి, ధవల సింహాసనముపై ఆసీనుడావై ఉండి, వేవేల దూతలతో పొగడబడుచున్న వేల దూతలతో పొగడబడుచున్న తండ్రి, అతి సుందరుడా, అతి కాంక్షణీయుడా, ధవలవర్ణుడా, రత్నవర్ణుడా, నేలమంటితో నన్ను నిర్మించియున్నావు, నీవు ఊపిరినాలో ఉంచి బ్రతికించుచున్నావు, నేలమంటితో నన్ను నిర్మించియున్నావు, నీవు ఊపిరినాలో ఉంచి బ్రతికించుచున్నావు, పాపాంధకారములో నశించిపోయే నన్ను, పాపాంధకారములో నశించిపోయే నన్ను, నీ శిలువ త్యాగముతో రక్షించియున్నావు, నీ శిలువ త్యాగముతో రక్షించియున్నావు, అతి సుందరుడా, అతి కాంక్షణీయుడా, ధవలవర్ణుడా, రత్నవర్ణుడా, 10,000 మందిలో అతి శ్రేష్ఠుడా, నా ప్రాణ ప్రియుడా, నా యేసయ్యా, 10,000 మందిలో అతి శ్రేష్ఠుడా, నా ప్రాణ ప్రియుడా, నా యేసయ్యా,
చాలా వందనాలైనా మనము అమూల్యమైన సమయానికి వచ్చాం. అతి శ్రేష్ఠుడైన ధవళవర్ణుడైన యేసయ్య పాదాల దగ్గరికి వచ్చాం. ఇప్పుడు వాక్యం అందించడానికి సహోదరులు కట్టెంపు మోజెస్ గారు మనకు సిద్ధంగా ఉన్నారు. సందేశం కొరకు, దైవజనుల కొరకు, వాక్యం కొరకు సహోదరులు యేసేపు దిద్దే గారు ప్రార్థన నడిపిస్తారు. దిద్దే యేసేపని. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. ఓకే. ప్రేమ గల మా తండ్రి పరిశుద్ధుడా, మీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో తండ్రి ప్రభా మీరు ఇచ్చినటువంటి కృపను బట్టి ఎక్కడైనా స్తోత్రాలు, స్తుతులు, కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభా. ఈ సమయంలో తండ్రి ఈ జూమ్ మీటింగ్ లో ఏర్పాటు చేసినటువంటి ఏర్పాటును బట్టి ప్రభా నా తండ్రి, జూమ్ లో నా తండ్రి పాల్గొన్నటువంటి ప్రతి సేవకుని బట్టి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు తెలియజేసుకుంటున్నాం. మీరు ఇచ్చినటువంటి కృపను బట్టి వందనాలు ప్రభా. ఆయన నా తండ్రి ప్రభా, ప్రియులు, ఆత్మీయులు, అత్యంత ప్రియులు నా తండ్రి దేవదానం గారిని బట్టి వందనాలు. వారు నా తండ్రి వారి కుటుంబాన్ని దీవించండి. వారికి ఇచ్చినటువంటి నా తండ్రి కుమార్తెను, కుమారుని, అల్లుడు గారి కోడలను మరి దీవించండి. కనుకరించి కాపాడు రక్షించమని ప్రార్థన చేస్తున్నాం. అలాగే నా తండ్రి బర్నబాస్ గారిని బట్టి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు తెలియజేసుకుంటున్నాం. అలాగే నా తండ్రి మిగిలినటువంటి దైవజనులందరూ బట్టి వందనాలు, స్తోత్రాలు, కనుకరించి కాపాడమని ప్రార్థన చేస్తాం. ఈ సమయంలో తండ్రి ప్రియులు నా తండ్రి వాక్యం అందించబోతున్నటువంటి ప్రియులను బట్టి వందనాలు. వారిని బలపరచండి. వారి నా తండ్రి ఇచ్చినటువంటి ప్రతి మాటను బట్టి మా ప్రభావ మేము హృదయంలో భద్రపరుచుకుని మీ నామకు మహిమ తెచ్చుకునే భాగ్యం దయచేయమని ప్రార్థన చేస్తాం. మేము నా తండ్రి అందరము కూడా ఈ రీతిగా నా తండ్రి జూమ్లో పాల్గొంటున్నటువంటి ఈ యొక్క నా తండ్రి సేవకులను బట్టి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు తెలియజేసుకుంటున్నాం. అలాగే నా తండ్రి ప్రియులు, నా తండ్రి అత్యంత ప్రియులు దేవా నా తండ్రి మా యొక్క నా తండ్రి పరువ ఈస్ట్ గోదావరిలో ఉన్నటువంటి ఆ శ్యామ్ గారిని బట్టి వందనాలు, స్తోత్రాలు, స్థితులు తెలియజేసుకుంటున్నాం. వారికి మంచి ఆరోగ్యం దయచేయండి. వారిని బలపరచమని ప్రార్థన చేస్తాం. నా తండ్రి మీ కృపతో నింపండి, కనికరించమని ప్రార్థన చేస్తాం. అలాగే నా తండ్రి నన్ను మమ్మల్ని దీవించి ఆస్వాదించి బలపరచమని ప్రార్థన చేస్తాం. నీ వాక్య సత్యంలో మేము నడుస్తున్నటువంటి సమయాన్ని బట్టి మీరే నా తండ్రి అధికంగా నా తండ్రి ఆశీర్వాదకరంగా మార్చి నా ప్రభావ మేము ఇంకా నా తండ్రి నా తన సువార్తను ప్రకటిస్తున్నటువంటి బిడ్డలను బట్టి వందనాలు, స్తోత్రాలు తెలియజేసుకుంటున్నాం. కనికరించి కాపాడమని ప్రార్థన చేస్తాం. నా తండ్రి ప్రతి వారికి ఆత్మరక్షణ, ఆత్మ సందేశము వినిపిస్తున్నటువంటి దాసులను బట్టి వందనాలు, స్తోత్రాలు, కనికరించి కాపాడి వారిని వారి కుటుంబాలు బలపరిచి ప్రభా నా తండ్రి మీరు ఇచ్చినటువంటి ధన్యతను బట్టి వందనాలు. మేమేమయ్యామో నీ కృపను జీవిస్తున్నాం, నీ వాక్య సత్యంలో నడుస్తున్నాం. అందుని బట్టి అతని వాక్యానుసారంగా జీవించడానికి మమ్మల్ని అందరూ కూడా ఆయత్తపరిచి బలపరిచి జీవింపచేసి నడిపించమని ప్రార్థన చేస్తూ అనేక మంది వరకు నా తండ్రి ప్రభా వాక్యం ఇస్తున్నటువంటి దైవజనులను బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు తెలియజేసుకుంటూ యేసుక్రీస్తు నామమును బట్టి స్తుతించి ప్రార్థన చేయుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. చాలా వందనాలను వందనాలండి. ప్రార్థించిన యేసేపు అన్న గారికి, పాట పాడిన శీలం ప్రవీణ్ కుమార్ అన్న గారికి, మొట్టమొదటి ప్రార్థన చేసిన శ్యామల్ అన్న గారికి వందనాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు ప్రాముఖ్య ఘటానికి వచ్చాం. మనం అందరము మ్యూట్లో ఉండి దేవుని వాక్యాన్ని విందాం. మరి దైవజనులు సహోదరులు కట్టుపోగు మోజెస్ గారు మనకు వాక్యం అందిస్తారు. అన్న వాక్యం వందనాలన్నా మోజెస్ అన్న వందనాలు. ఆరు గంటల వరకు మీకు సమయం ఉందన్నా. అన్న ఓకే అన్న. వందనాలన్నా. ప్రభు నామంలో చేరువచ్చిన అందరికీ ప్రేమ వందనాలు తెలియపరుస్తున్నాను. మరి జియోపీని నడిపిస్తున్న బర్నబాస్ బ్రదర్కి, అలాగే మరి దేవదావన్న గారికి హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. సమయం ఇచ్చినందుకు దేవునికి స్తోత్రాలు. మీ అందరికి వందనాలు తెలియపరుస్తున్నాను.
అన్న మరి ఫోన్ భరత్ అడ్డం తిరిగా మరి మోజేష్ అన్న 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 చెప్పండి అన్న. ఫోన్ ఇట్లా అడ్డం పెట్టండి. ఫోన్ అడ్డం పెట్టమంటారా? ఓకే. ఓకేనా? 6:10 దాకా చెప్పొచ్చు అన్న మీరు. ఓకే అన్న, ఓకే, థ్యాంక్ యూ అన్న. ఓకే అన్న. రైట్. అన్న బర్నబాస్ అన్న మొట్టమొదటిగా సాక్ష్యం పంచుకునే తర్వాత మీరు వాక్యం చెప్పండి అని మరి బర్నబాస్ అన్న గారు తెలియపరిచారు. మరి కొద్దిసేపు నా సాక్ష్యము మీతో పంచుకునే తర్వాత దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. అయితే నా పేరు మోజేసు. మాది కర్నూలు జిల్లా, నందికొట్కూరు తాలూకా, తర్తూరు మా సొంత గ్రామం. ఇప్పుడైతే ప్రజెంట్గా నేను పటాన్ చెరువులో దేవుని సేవ జరిగిస్తున్నాను. నా మొదటి జీవితాన్ని కొద్దిసేపు నేను మీతో సాక్ష్యం పంచుకుంటాను. నేను మొట్టమొదటిగా హిందువుగా జీవిస్తూ ఉండేవాడిని, అనగా విగ్రహారాధికుడుగా నేను నా జీవితాన్ని కొనసాగిస్తూ ఉండేవాడిని. మరి బాల్యం నుంచి కూడా హిందూ దేవతల పట్ల భయభక్తులు కలిగి, అనగా హై స్కూల్లో చదువుతున్నప్పటి నుంచి కానీ నేను ఎక్కువగా విగ్రహారాధికుడుగా, అంటే ఉదయం 5 గంటలకు వెళ్ళేసి స్నానం చేసి ఆ తర్వాత దేవుని పూజ, విగ్రహారాధన, ఆ భక్తి జీవితంలో నేను గడిపేవాడిని. అలా నా జీవితం కొనసాగుతూ ఉండింది. మా ఊర్లో, అంటే ఇప్పుడు చెప్పాను కదా నేను, మాది కర్నూలు జిల్లా, నందికొట్కూరు తాలూకా, తర్తూరు గ్రామం. ఆ గ్రామంలో ఎక్కువగా విగ్రహారాధన ఉండేది. మేము ఉంటున్న కాలనీలో ఎలాంటి చర్చి లేదు. మరి చాలా మట్టుకు విగ్రహారాధనతోనే నిండిపోయి ఉండేది. మా ఊరు జాతరకు ప్రత్యేకత. ఆ ప్రాంతంలో తర్తూరు జాతర అంటే కొంచెం స్పెషల్ గనక మేము అలాగున్నా కొనసాగే వాళ్ళం. కొన్ని దినాలకు నామకార్థకంగా ఏదో డిసెంబర్ 25 వస్తే క్రిస్మస్ పండుగ పెద్దలు ఒకరు ఇద్దరు అలాగా ఉండి జరిపించేవారు. నేడు క్రీస్తు పుట్టినరోజు అని ఒక బ్యానర్ రాసి, ఆ తర్వాత కొద్దిసేపు అట్లా వాళ్ళకు వచ్చిన పాటలు, పాత పాటలు పాడి చేసేవారు. అలా కొనసాగుతూ ఉండేది. అయితే ఒక సందర్భంలో హైదరాబాద్ నుంచి ఒక దేవుని సేవకుడు సుకుమార్ అని, ఆయన ఆ ప్రాంతానికి జాబ్ చేసుకుంటూ ఆయన దేవుని సేవ చేసేవాడు. ఆయన మా ఊరికి వచ్చాడు. కొంతమంది వృద్ధులు, అట్లా పెద్దవాళ్ళు, సిస్టర్స్ అంతా కలిసి ఆయనతో వాక్యం చెప్పించుకుంటూ ఉన్నారు. ఆ సందర్భంలో ఆయన దేవుని వాక్యం ఆయన ప్రకటిస్తూ ఉన్నాడు రాత్రి. తర్వాత చాలా సార్లు రమ్మని పిలిచారు. దేవుని సేవకులు వచ్చినారు, ప్రత్యేకంగా మీరు కూడా రండి అట్లా చెప్పారు, కానీ మేము వెళ్ళలేదు. ఆ తర్వాత చెప్పేవాళ్ళు, ఒక 3-4 కలుసుకుని కూడా అలా చేసేవాళ్ళు. ఆ తర్వాత మరి ఇంకొక ఆయన కంటిన్యూ, ఒక ఆయన తరుగోపల అని ఒక ఊరుంది, అక్కడి నుంచి ఒక పెద్ద ఆయన వచ్చేవారు వాక్యం చెప్పడానికి. ఆయన కూడా చాలా పర్యాయాలు దేవుని వాక్యం వినడానికి ఆహ్వానించేవాడు, కానీ మేము వెళ్ళే వాళ్ళం కాదు. అలా మరి ప్రభు గురించి తెలుసు కానీ, అయితే ఎప్పుడు నేను అంగీకరించేది, నా జీవితంలో ఏనాడు నేను బైబిల్ ముట్టుకోలేదు. అలా నేను 1996 దాకా నా జీవితాన్ని కొనసాగించాను. అనగా నా ఇంటర్మీడియట్ అయిపోయింది. 1990లో నా మ్యారేజ్ అయిపోయింది. 1990లో నా మ్యారేజ్ అయిపోయింది. అయితే 1990లో నా మ్యారేజ్ అయిపోయింది. అప్పుడు మా భార్య క్రిస్టియన్ అయినా నేను హిందూగానే ఉండేవాడిని. ఆమెను ఉడక మరి ఈ ప్రార్థనకు వెళ్ళడం కానీ, బైబిల్ చదవడం కానీ ఒప్పుకునేవాళ్ళం కాదు. మా నాన్న ఒప్పుకునేవాడు కాదు, మేము కూడా ఒప్పుకునేవాళ్ళం కాదు. అలా కొనసాగుతున్న సందర్భంలో మరి 1996లో మరొకసారి మళ్ళా ఒకసారి దేవుని సేవకులు రావడం జరిగింది హైదరాబాద్ నుంచి. ఆయన సువార్త ప్రకటిస్తూ ఉన్నాడు. ఆయన సువార్త ప్రకటిస్తున్న సందర్భంలో పరమగీతంలో ఆయన ఒక మాట దేవుని వాక్యం చెప్తూ సువార్త గట్టి మరి మైకులో చెప్తున్నాడు. మేము మా ఇంటి దగ్గరే ఉండి మరి ఆ దేవుని మాటలు మేము వింటూ ఉన్నాం. ఆ సందర్భంలో ఆయన ప్రసంగి, అది పరమగీతం 7వ అధ్యాయము 2వ వచనం ఆయన తీసుకొని మాట్లాడుతున్నాం. పరమగీతము 7వ అధ్యాయము 2వ వచనంలో,
నీ నాభిదేశము మండలాకార కలశము సమ్మిళిత ద్రాక్షరసము దాని యందు వెలితి పడకుండును గాక అనే మాట తీసుకుని ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఈ నాభి సూత్రము నాభి దేశము అనే మాట ఈ ఈ 3 విషయాలు చెప్పాడు. నీ నాభి దేశము మండలాకార కలశము అనే మాట. నాభి అంటే బొడ్డు అని, ఆ తర్వాత మండలాకారం అంటే అది గుండ్రంగా ఉంటుందని, కలశం అంటే కూడా ఇలా ఆయన వివరిస్తూ మరలా యెహెజ్కేలు గ్రంథంలోకి వచ్చాడు. నేను ఆ సాయంకాలం మా ఇంటి దగ్గర నుండి నేను వింటున్నాను. మైక్ ద్వారా నేను వింటున్నాను. మైక్ ద్వారా నేను వింటూ ఉన్నాను కానీ ఆయన మాత్రం మంచిగా చెప్తున్నాడు. నేను సాయంకాలం వింటూ వింటూ ఆ సంగతులు నేను చాలా ఆశ్చర్యపోయాను అన్నమాట. అదే మరొక మాట యెహెజ్కేలు గ్రంథంలో కూడా ఆయన చెప్పాడు. యెహెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయంలో ఆ మాటలు చెప్పుకుంటూ ఆ రాత్రి సువార్త ఆయన చెప్తూ ఆ మాటలు చెప్తూ 16వ అధ్యాయం యెహెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయంలో ప్రభువైన యెహోవా యెరూషలేమును గురించి ఈ మాట సెలవిచ్చుచున్నాడు. నీ ఉత్పత్తియు నీ జననమును కనానీయుల దేశ సంబంధమైనవి. నీ తండ్రి అమోరీయుడు, నీ తల్లి హిత్తీయురాలు. నీ జనన విధము చూడగా నీవు పుట్టిననాడు నీ నాభి సూత్రము కోయబడలేదు. శుభ్రమగుటకు నీవు నీళ్ళతో కడగబడలేదు. వారు నీకు ఉప్పు రాయకపోయిరి, బట్ట చుట్టకపోయిరి. ఈ పనులలో ఒకటైనను నీకు చేయవలనని ఎవరునూ కటాక్షింపలేదు. నీ యందు జాలిపడివాడు ఒకడును లేకపోయాను. నీవు పుట్టిన నాడే బయట నేలను పారవేయబడి చూడ అసహ్యముగా ఉంటివి. అయితే నేను నీ యుద్ధకు వచ్చి రక్తంలో పొర్లుచున్న నిన్ను చూచి నీ రక్తంలో పొర్లియున్న నీవు బ్రతుకుమని నీతో చెప్పి తిని. నీవు రక్తములో పొర్లియున్నను బ్రతుకుమని నీతో చెప్పి తిని. ఈ 3వ వచనం నుంచి 6వ వచనం దాకా ఆయన అద్భుతంగా వివరించాడు ఆ రాత్రి. నేను విగ్రహారాధి కూడా నేను కూడా భక్తి జీవితం ఆ దినాలలో అది చాలా మంది దైవజనులు మన ఇప్పుడు సేవకులుగా మా ప్రాంతంలో ఉన్నవారు అనంతపురంలో దేవుని సేవ జరిగిస్తున్న దానియల్ అన్న కానీ, కొల్లాపూర్లో దేవుని సేవ జరిగిస్తున్న మోషన్న కానీ, ఇలా కొంతమంది సేవకులు మా ప్రాంతంలో ఉన్న వాళ్ళు ఆ దినాలలో నాకు సువార్త ప్రకటించారు. వారు ఎంతమంది చెప్పినా నేను వినలేదు. అయితే ఈయన చెప్తున్నప్పుడు ఈ మాటలు నా హృదయంలో చాలా ఆలోచింపజేశాయి. ఈ మాటలు ఈ నాభి సూత్రము మండలాకార కలశం అనే దాని గురించి ఆయన యెహెజ్కేలు గ్రంథంలోకి వచ్చి ఈ మాటలు చెప్పినప్పుడు ఆయన చెప్తూ నువ్వు పుట్టిననాడు నేలన బయట పడవేయబడితివని, నీకు మరి నీవు పుట్టినాడు నాభి సూత్రం కోయబడలేదని ఒక మాట, శుభ్రమగుటకు నీళ్ళతో కడగబడలేదని రెండో మాట, నీకు ఉప్పు రాయలేదు అనే మాట మూడో మాట, నీకు బట్ట చుట్టకపోయి అన్నమాట నాలుగో మాట. ఇలా ఆయన చెప్పడము నేను ఆశ్చర్యపోయాను. ఆయన అలా చెప్తూ లోకంలో దేవతలు దేవుని అనబడేవారు చాలా మంది ఉన్నారు కానీ బ్రతకమని నీతో చెప్పిన వారు ఎవరైనా ఉన్నారా? నీ కోసం ప్రాణం పెట్టిన వారు ఎవరైనా ఉన్నారా? ఇంతమంది దేవతలు ఉన్నారని నువ్వు అనుకుంటున్నావు కానీ నీ కొరకు ప్రాణం పెట్టిన వారు ఎవరైనా ఉన్నారా? ఈ ఈ పనులు ఈ వాక్యాన్ని ఆయన వివరించాడు. మనకు ఇప్పుడు సమయం లేదు కాబట్టి నేను చెప్తున్నాను. ఆ దినాలలో ఆ రాత్రి ఆయన సువార్త ముగించిన తర్వాత స్పష్టంగా నాతోనే మాట్లాడినట్టుగా ఇక నేను అనుకున్నాను అన్నమాట. నువ్వు బ్రతకమని చెప్పావు, లేకపోతే ఆయన లేకపోతే నువ్వు అగ్నిగుండానికి వెళ్ళిపోతావు. ఇలా ఆయన చెప్పడం ద్వారా నేను పూజించే దేవతల్లో ఎవరు నా కొరకు ప్రాణం పెట్టినట్టు నాకు లేదు. ఆ తర్వాత మాకంటే ఒక గ్రంథం కూడా నాకు అట్లా చెప్పడం లేదు. ఆలోచించాలి నేను అని చెప్పేసి అప్పుడే నేను ఇంకా నిర్ణయం తీసుకున్నాను. నిజంగా యేసు ప్రభువులోకి ఒకసారి వెళ్ళాలా, ఆ బైబుల్ చదవాలా ఖచ్చితంగా. అంతవరకు నేను నా జీవితంలో బైబుల్ నేను ముట్టుకోలేదు, చదవలేదు, అసలు ఆ ఆలోచన లేదు, ఆ ధోరణి లేదు. అయితే 96లో నేను 1996లో అప్పటికి నాకు పెళ్ళి 2 అమ్మాయిలు. నాకు దాదాపు 23 సంవత్సరాల వయసులోనే వివాహమైంది 90లో. ఆ తర్వాత 96లో అంటే దాదాపుగా 6 సంవత్సరాలకు నేను దేవుని వాక్యంలో మనసు పడ్డాను. ఆ రాత్రి ఆ వాక్యం వినడం ద్వారా నా హృదయంలో ఇంతమంది దేవతలు ఉన్నారు, లేకపోతే ఇంత నాకు ఉంది కానీ నాకు రక్షణ లేదు, ఆ తర్వాత నన్ను రక్షించేవారు లేరు అనే ఈ ఆలోచనలు నాలో రావడం, మరోసారి వచ్చిన ఆయనతో మాట్లాడడం. అటైతే నువ్వు నీ పాపాన్ని ఒప్పుకోవాలా, దేవుడు నీతో మాట్లాడినాడని చెప్పడము, నా పాపాన్ని ఒప్పుకోవడము,
ఆ తర్వాత ఆయన హైదరాబాద్ నుంచి వస్తాడు కదా, మరి నేను ఎక్కడ తీసుకోవాలా, నేను బాప్తిస్మము ఎట్లా నేను అంటే, నువ్వు ప్రార్థన చేసుకో అని చెప్పేసి, చాలా సంఘాలు ఉన్నాయి కానీ బ్రదరన్ అనే సంఘం చాలా మంచిది, నువ్వు అక్కడికి వెళ్ళాను. మా ఊర్లో చర్చి లేదు, అసలు క్రిస్టియన్స్ లేరు. అయితే నందికొట్కూరులో మా మేనమామ గారే ఉన్నారు, సామన్న అని. మరి ఆయన బొల్లవరం నుంచి నందికొట్కూరు సేవ నిమిత్తం వచ్చి మరి హాజీనగర్లో ఆయన హెర్మోన్ కృష్ణ అసెంబ్లీ అని చర్చి మందిరం ఉందన్నమాట. వాళ్ళ దగ్గరికి మేము వెళ్ళాను. వెళ్ళి నేను ప్రభు నమ్ముకుంటాను అన్నప్పుడు చాలా మంది నమ్మలేదు. ఎందుకంటే నువ్వు విగ్రహారాధికుడు, అంత సడన్ గా నువ్వు ఇప్పుడు తీర్మానం చేసుకుని బాప్తిస్మం కావాలంటే ఎట్లా అంటే, ఇట్లా స్టోరీ ఇదంతా చెప్పాను నేను. సరే కొన్నాళ్ళు చర్చికి రా, మందిరానికి రాను అని చెప్పేసి అన్నారు. కొన్నాళ్ళు మందిరానికి వెళ్ళడం జరిగింది. దాదాపుగా మా ఊరికి 10 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ప్రతి ఆదివారం మేము నమ్మకంగా దేవుని మందిరానికి వెళ్ళడం. అప్పుడు నా భార్య, మా అమ్మ అప్పటికే బాప్తిసం తీసుకొని ఉన్నారు కానీ ఇంట్లో మా నాన్నకి తెలియకుండా, ఇప్పుడు నా భార్య కూడా నాకు తెలియకుండా అలాగా వాళ్ళు మెయింటైన్ చేసుకుంటూ వచ్చేవాళ్ళు. నేను ఎప్పుడైతే ప్రభువుని నమ్ముకున్నానని చెప్పానో అప్పుడు వాళ్ళు సంతోషపడి వాళ్ళు కూడా మందిరానికి రావడం స్టార్ట్ అయింది. ఆ తర్వాత నేను మళ్ళీ బలవంతం చేశాను, నాకు బాప్తిస్మం కావాలని. దేవుని వాక్యం నేను చదువుతున్నాను, అనుదినం నెల అవుతుంది, ఖచ్చితంగా నాకు కావాలి అన్నప్పుడు వారు ఇంకా, నువ్వు దేవుని మందిరానికి వస్తే అప్పుడు నీ ప్రవర్తన బట్టి నీలో మార్పు వచ్చిందనే తీసుకోవాలి. ఒకసారి బాప్తిసం తీసుకున్నాక మరలా లోకంలోకి వెళ్ళిపోవడం అలాంటివి ఉంటవి, నువ్వు స్థిరపడిన తర్వాత తొందర ఏం లేదన్నారు. లేదు నాకు ఖచ్చితంగా కావాలని చెప్పేసి ఒక టైం నేనే ఏర్పాటు చేశాను. నెల లోపల మీరు నాకు ఇస్తే సరే, లేదంటే వేరే సంఘానికి వెళ్ళి నేను బాప్తిసం తీసుకుంటా అన్నప్పుడు, ఈ అబ్బాయిలో మార్పు వచ్చినట్లుంది అని చెప్పేసి వాళ్ళు, సరే బాబు ఒక నెల టైం పెడితే 4 వారాలు ప్రార్థన చేస్తాను, సంఘంలో ప్రకటించి అని చెప్పేసి అన్నారు. అప్పుడు నేను ఆ నమ్మిన కొత్త దినాలలోనే దాదాపుగా నాతో పాటు నేను మా ఊర్లో 11 మందికి నేను సువార్త చెప్పాను. ఇంక బాప్తిసం తీసుకోలేదు, ప్రభువుని అంగీకరించలేదు గానీ తీర్మానం చేసుకున్నా నా హృదయంలో. ఆయన చెప్పాడు, "నువ్వు నమ్మిన తర్వాత నువ్వు తెలుసుకున్న సత్యం నలుగురికి చెప్పాలా నువ్వు" అని. ఆ చెప్పడం నేను అప్పుడే ప్రారంభించాను. నాతో పాటు 11 మందిని నేను మరల చర్చికి తీసుకొని వెళ్ళాను. మేమందరం తీసుకుంటామని చెప్పేసి రెండో వారం చెప్పాను. అందరి పేర్లు రాసుకున్నారు. అందరి పేర్లు రాసుకొని సెప్టెంబర్ 29, 1996లో నేను బాప్తిసం తీసుకున్నాను. నీటి బాప్తిసం. దైవజనులు సామన్న అంకుల్ గారు నాకు బాప్తిసం ఇచ్చారు. అక్కడే సంఘానికి హాజీనగర్ వెళ్ళేవాళ్ళము. అలాగున ప్రభులో మేము కొనసాగుతూ, ఇక ప్రభువుని నమ్ముకున్న దగ్గర నుంచి మరి సువార్త ప్రకటించాలి అనే ధోరణి మాలో ఉండిందనమాట. అయితే మా సంఘంలో చాలా మంది ఉండేవాళ్ళు పెద్దలు. కాబట్టి మాకు కనీసం స్తుతులు చెల్లించడానికి కూడా అవకాశం ఉండేది కాదు. ఇంక అలాంటప్పుడు మేము లేచి వాక్యం చెప్పడానికి కూడా మాకు సమయం దొరికేది కాదు. అలా మేము ఇతర సమీప గ్రామాలకు వెళ్ళి సువార్త ప్రకటించడం ప్రారంభం చేశాము. 12 మందిని బాప్తిసం తీసుకున్న దాంట్లో కొంతమంది సహోదరులున్నారు. వారు నాతో పాటు వచ్చేవాళ్ళు. మేము సైకిలేసుకొని దగ్గర దగ్గర ఉన్న విలేజ్‌లకి వెళ్లి, బాప్టిస్ట్ చర్చిలలో మూతలు పడతాయి గనక మనం అక్కడికెళ్ళి మనం దేవుని పని చేయాలా, అక్కడ మనం సువార్త ప్రకటించాలని చెప్పేసి సాయంకాలం సైకిలేసుకొని మాకు దగ్గరలోనే ఒక 10 కిలోమీటర్లు, ఓ 15 కిలోమీటర్లు అలా వెళ్ళి రోజు ఒక చర్చికి వెళ్లి సువార్త ప్రకటించి వచ్చేవాళ్ళం. అలా చెప్పడం ద్వారా చాలా మందికి పరిచయం అయిపోయినాం మేము. కొంతమంది నన్ను చేర్చుకోలేదు. "నువ్వు విగ్రహారాధికి, నీకు అవకాశం ఇవ్వం వాక్యం చెప్పడానికి. నీ గురించి మాకు తెలియదు. నువ్వు ఇట్లా వాక్యం చెప్పడానికి వస్తావని" చెప్పేసి ఆటంకపరిచినారు. అయినా పర్లేదని చెప్పేసి మాతో వచ్చిన సహోదరులు వాక్యం చెప్పేవాళ్ళు. నా గురించి సాక్ష్యం చెప్పేవాళ్ళు. ఆ తర్వాత కొన్ని దినాలకు దాదాపు ఒక 4 సంవత్సరాలు మేము అలాగున్న వ్యక్తిగతంగా సువార్త ప్రకటించేవాళ్ళం. 2000 సంవత్సరం వరకు, 2000 సంవత్సరంలో 2001 ప్రారంభంలో దాదాపు మార్చి ఆ టైంలో మరి మా సంఘం మమ్మల్ని గుర్తించి, "బ్రదర్ మీరెక్కడికెళ్ళినా మీ గురించి చెప్తున్నారు. ఇట్లా పలానా బోయస్ బ్రదరు మీ సంఘమేనంట కదా! బ్రదరు వాక్యం చెప్పడానికి మా దగ్గరికి వస్తుంటాడు" అట్లా ఇట్లా అని వాళ్ళు సాక్ష్యం చెప్పినారు చుట్టుముట్టు గ్రామాల్లో. అప్పుడు దేవుని సేవకులు, పెద్దలు, "బ్రదరు ప్రభు పిలుపు మీకుంది. మీరు గుర్తిస్తలేరు. మీరు సేవకు సమర్పించుకుంటే బాగుంటది. ప్రార్థన చేస్తాం. మీరు కూడా సిద్ధపడండి" అన్నారు. అని 2001 సంవత్సరంలో ఆహ్, అనంతపురంలో బైబులు స్కూల్ ఉంది. మీరు అక్కడికి వెళ్ళాలి. వరప్రసాద్ సార్‌కి చెప్తాం మేము అన్నారు. అప్పటికి మాకు సార్ పరిచయం లేదు. తక్కువ మా ఆత్మీయ జీవితం. అప్పుడు 96 నుంచి 2000 కడే 4 సంవత్సరాలు. ఈ 4 సంవత్సరాలు మేము విలేజ్‌లోనే ఉన్నాం కానీ, ఏ సేవకులతో మాకు ఎక్కువ పరిచయాలు లేవు. "మీరు వెళ్ళాలి బ్రదర్" అని అన్నారు. సరే అని చెప్పేసి 2001 సంవత్సరంలో అనంతపురం బైబుల్ ట్రైనింగ్‌కి వెళ్ళాం. ఒక 9 నెలలు మేమక్కడ బైబుల్ తరగతిలో మేము పాల్గొన్నాం. వాస్తవానికి 6 నెలలే. కానీ మేము దాదాపు ఒక 12 మందిమి
బైబుల్ తరబీదు పొందుతున్నాము. అందులో వాళ్ళందరూ సేవాభారం కలిగిన సహోదరులే ఆ 2001 సంవత్సరంలో వచ్చారు కనుక వాళ్ళను మా అందరిని బట్టి సారు సరే మీ అందరికి బాగా ఆసక్తి ఉంది కనుక 6 నెలలు టైం సరిపోదు, ఇంకొక 3 నెలలు మీకు నేను ఎక్స్టెన్షన్ చేస్తానని చెప్పేసి మళ్ళీ ఒక 3 నెలలు మాకు బైబుల్ తరబేది ఇచ్చాడు అరబహెడ్ సారు అనంతపురంలో. బైబుల్ తరగతులలో అయిపోయిన తర్వాత అప్పుడు నాకు ఇంతగా తెలియదు ఏంటంటే మరి మన రాష్ట్రంలో తెలంగాణ ఒకటి అప్పుడు కలిసి ఉండింది కాబట్టి తెలంగాణ ఒక భాగము, ఆ తర్వాత ఏపీ ఒక భాగము, రాయలసీమ ఒక భాగం అన్న సంగతి నాకు తెలియదు. అలాంటి సందర్భంలో ఆయన మన రాష్ట్రంలో ఇట్లా 3 భాగాలు చూపించాడనమాట. ఏపీలో సమృద్ధిగా వాక్యం బ్రదరన్ అసెంబ్లీ ఉంది. రాయలసీమలో కూడా బానే ఉంది బ్రదరన్ అసెంబ్లీ. అయితే తెలంగాణలో మన బ్రదరన్ అసెంబ్లీ లేదు. తెలంగాణ ప్రాంతానికి వెళ్ళే వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని చెప్పేసి ప్రతి శుక్రవారం ఉపవాస ప్రార్థనలో చెప్పేవాడు. అప్పుడు తెలంగాణ ప్రాంతానికి కొంతమంది సహోదరులం మేము సిద్ధపడ్డాం. అందులో నేను కూడా ఒకరిని. మేము కూడా తెలంగాణ ప్రాంతానికి వెళ్ళాలి అనే ఆలోచన నాకు కలిగి ఉండింది. అప్పుడు నేను మా సంఘంతో నేను ఆలోచన చేశాను. ఇప్పుడు నాది పలానా తారీఖున బైబుల్ తరగతి అయిపోతది. మరి మీరేమంటారు? నేను మరి సేవకి వెళ్ళాలంటే ఇక్కడ మా ప్రాంతంలో మా సేవకుడు దాదాపుగా 14 సంఘాలలో పరిచయం చేసేవాడు. 14 సంఘాలు, ప్రాంతీయ సంఘాలు 14 ఉన్నాయి. మరి దానిలో ఒక 4, 5 స్థలాలలో సేవకులు లేరు. అక్కడ ఏమైనా నన్ను ఉంచుతారా మళ్ళా అని అంటే, లేదు లేదు నీవు సేవాభారం నీకు ఎక్కడ ఉంటేనో అక్కడ వెళ్ళిపోవచ్చు. ఇక్కడ సహోదరులు ఉన్నారు, పెద్దలు ఉన్నారు, చూసుకుంటారు, మాకేం కొరత లేదు. మీరు ప్రభు పిలిచితే మీరు ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి అన్నారు పెద్దలు. సేవకుడికి అదే మాట అన్నారు. సరే అనుకొని ఇక నేను తెలంగాణ మీద దృష్టి పెట్టడం జరిగింది. ఆయన మ్యాప్ తీసుకొచ్చి మ్యాప్ చూపించాడు వరపల్లి సారు. ఆ మ్యాప్లో 10 జిల్లాలు ఉన్నాయి తెలంగాణలో. 10 జిల్లాలలో 2 జిల్లాలలో మన ప్రధాన అసెంబ్లీ ఉంది. ఒకటి నిజామాబాదు, తర్వాత ఇంకోటి కరీంనగర్ అనుకుంటున్నాం. కరీంనగర్ కాదు, నిజామాబాదు, అదే కరీంనగర్ జిల్లా ప్రాంత ఆ రెండు దానిలో సంఘాలు ఉన్నాయి ప్రధాన అసెంబ్లీస్. అయితే మరి వాళ్ళకి ఎట్లా వచ్చింది ప్రధాన అసెంబ్లీ? ఎక్కువ పర్సెంట్ వాళ్ళు బాంబే వెళ్ళి బాంబే ద్వారా అక్కడ మన వాళ్ళు వెళ్ళిన వాళ్ళు అక్కడ వాళ్ళు ప్రభుని అంగీకరించి తెలంగాణలో ఎక్కువగా ఈ నిజామాబాద్, కరీంనగర్ జిల్లాలలో ఎక్కువగా వాళ్ళు ఉన్నారన్నమాట. కాబట్టి అంత ఒక 15, 16 సంఘాలు ఉంటాయి. 2001 సంవత్సరానికి మన ప్రధాన అసెంబ్లీస్ చాలా తక్కువ ఉన్నాయన్నమాట. చాలా జిల్లాలలో లేవు. అప్పుడు ఆయన చెప్పినప్పుడు సరే మనం వెళ్దాము. అయితే మనం అప్పుడు మెదక్ మాకు జిల్లా ఉండేది, సంగారెడ్డి కాదు. మెదక్ జిల్లా మనం వెళ్దామని చెప్పేసి ఒక తీర్మానం చేసుకొని మాకు కొంతమంది మేము సిద్ధపడినాం. కాళీ బ్రదర్ అని ఇప్పుడు ప్రభు సన్నిధిలో ఉన్నాడు. మరి ధర్మవరంలో సేవ చేసేవాడు ప్రారంభంలో. మేము అక్కడ బైబిల్ స్టడీలో ఉన్నప్పుడు ప్రతి ఆదివారం బాగా మరి పరిచయం చేయగలిగిన వ్యక్తులను సార్ అలా పంపించేవాడు. కాళేబన్నను ధర్మవరం పంపించేవాడు, నన్ను యూనివర్సిటీ పంపించేవాడు. యూనివర్సిటీలో నేను ఆరాధన జరిపించాను. అప్పుడు మందిరం లేదు అనంతపురంలో. యూనివర్సిటీలో ఒక రూమ్లో మేము ఆరాధన జరిగించే వాళ్ళము. ఇప్పుడు అక్కడ మందిరం కూడా ఉంది, అది దేవుని చిత్తము. అలా చేసేవాళ్ళము. కాబట్టి అప్పుడు ఆ కాళేబన్న అన్న దేవుడికి మెదకే వస్తానన్నాడు. ఆ తర్వాత రాజమండ్రిలో రాజబాబు బ్రదర్ ఉండేవాడు. రాజబాబు బ్రదర్ కూడా నేను సంగారెడ్డి వస్తానన్నాడు. సదాశివపేటలో నేను సేవ చేస్తానని చెప్పేసి కాళీ బ్రదర్ అన్నాడు. ఇక నేను ప్రార్థన చేసుకుంటూ నేను మెదకే వస్తా కానీ ఏ ప్రాంతం చూద్దామని చెప్పేసి అనుకున్నాం. అలా తీర్మానం చేసుకున్నాను. ఆ తర్వాత 2002 సంవత్సరం ఏప్రిల్ 4వ తారీఖు నా సేవా సమర్పణ అయిపోయింది. ఏప్రిల్ 4వ తారీఖు నా సేవా సమర్పణ అయిపోయింది. ఒక బైబుల్ స్టడీ జరుగుతూ ఉన్నప్పుడు నేను దేవుని సేవకి వెళ్తున్నానని చెప్పాను. అక్కడ నుంచి బైబుల్ అయిపోయింది, స్కూల్ అయిపోయింది. నేను వచ్చాను. మరుసటి రోజే బైబుల్ స్టడీ ఉంది మా చర్చిలో. నేను సేవకి వెళ్ళిపోతున్నానంటే ఇప్పుడు మొన్ననే కదా నువ్వు వచ్చింది అంటే ఆయన వెళ్ళిపోతాను అని చెప్పేసి అన్నాడు. అట్లా కాదు, సేవా సమర్పణ చేయాలా, నువ్వు అట్లా ఎటు వెళ్ళిపోతావు, అట్లా కాదు అని అంటే చేయండి మళ్ళా అన్నాడు. అంటే రేపు సండే అయిన తర్వాత ప్రకటన చేసి చేద్దామంటే లేదు నేను వెళ్ళిపోతున్నాను సేవకు అంటే, అయ్యో ఈ బ్రదర్ ఏంది ఆ రోజు బాప్తిస్మానికి అట్లే తొందర చేసినాడు, మళ్ళీ ఈరోజు సేవకుడికి అట్లే తొందర చేస్తున్నాడు. సరే నీ ఇష్టం వెళ్తా అంటే మరి వెళ్ళు మరి అని చెప్పేసి బైబిల్ స్టడీకి వచ్చిన 9 మంది అంటే సంఘ పెద్దలు, సేవకుడు, వాళ్ళ కుటుంబం అంతా మేమే ఉన్నాం. స్పీడ్ తీసుకొని రాపండి అంటే స్పీడ్ తీసుకొని వచ్చినారు. బైబుల్ స్టడీలోనే మరి సేవా సమర్పణ సంబంధమైన వాక్యం చెప్పారు. ఆ రోజు సేవా సంబంధమైన వాక్యము అపోస్తుల కార్యంలో మా సంఘ పెద్ద చెప్పాడు అన్నమాట. అపోస్తుల కార్యం ఒక మాట నేను చదువుతాను మీకు.
ఆ, ఒక్క మాట నేను అది ఆ మాట అపోస్తుల కార్యములు 15వ అధ్యాయంలో 3వ వచనము. కాబట్టి వారు సంఘం వలన సాగనంపబడి, అపోస్తుల కార్యములు 15వ అధ్యాయము 3వ వచనం. కాబట్టి వారు సంఘముల వలన సాగనంపబడి ఫెనీకే సమరయ దేశముల ద్వారా వెలుచు అన్యజనులు దేవుని వైపు తిరిగిన సంగతి తెలియపరచి సహోదరులకు అందరికీ మహా సంతోషము కలగజేసిరి. ఈ 3వ వచనం గురించి మా సంఘ పెద్ద మాట్లాడినాడు అన్నమాట. దేవుని పరిచయం చేసి వారు సంఘానికి సంఘంలో నుంచి వెళ్ళి మరి దేవుని పరిచయం చేసి అక్కడ జరిగిన సంగతులు చెప్పి సంఘాన్ని సంతోషపరిచారు. మరి మీరు కూడా దేవుని సేవ కోసం వెళ్తామంటున్నారు తెలంగాణ ప్రాంతానికి, చాలా సంతోషం బ్రదర్ అని దాని గురించి ఆ అపోస్తుల కార్యంలో వారు చేసిన సేవ గురించి కొన్ని సంగతులు చెప్పి, అలాగ మీరు ప్రభు పని చక్కగా జరిగించి మన సంఘానికి సంతోషాన్ని కలిగించాలా బ్రదర్ అని అలా చెప్పి పంపించారు. అది నా సేవా సమర్పణ 4/4/2002. ఆ తర్వాత నేను వెంటనే మా ఊర్లో ఒక చిన్న ప్రేమ విందు ఏర్పాటు చేసి, ఇక అద్దరికి భోజనం ఏర్పాటు చేసి నా కుటుంబంతో ఆలోచన చేసుకున్నాను. అప్పటికి ముందరనే ప్రార్థనలో ఉన్నాం. మా అమ్మ కానీ మా భార్య కానీ ముందు ప్రభువుని నమ్ముకున్నారు కాబట్టి వాళ్ళు ఓకే మీరు వెళ్ళడానికి మాకు ఇష్టమే అన్నారు. వాళ్ళని కూడా తీసుకొని సేవకు రావడం జరిగింది. నా సేవా సమర్పణ కూడా వాళ్ళు లేరు. సరే ఏది ఏమైనా 2002వ సంవత్సరంలో జూన్ 1వ తారీఖు నేను దేవుని సేవ కొరకై సంపూర్ణంగా మరి పటాంచెరువుకి వచ్చాను. దాదాపుగా ఒక నెల, అంటే ఇప్పుడు నేను ఏప్రిల్లో 4వ తారీఖు సేవ సమర్పణ అయిపోయింది. ఏప్రిల్ అంతా నేను అటా ఇట్లా చూసుకుంటూ ఉన్నప్పుడు జోబన దగ్గరికి వెళ్ళమని చెప్పాడు వరప్రసాద్ సార్. నువ్వు ఒక్కో ఎటు వెళ్తావు, ఫస్ట్ నువ్వు వెళ్ళాల్సిన అది హైదరాబాద్ అమీర్పేటలో జో బ్రదర్ ఉంటాడు, నువ్వు అక్కడికి వెళ్ళి మరి ఆరాధన ఎలాగా చేయాలా, సంఘం ఎలా చేయాలో ఒక నెల అక్కడ మళ్ళీ నువ్వు దేవుని వాక్యం నేర్చుకో, కొన్ని ఒంటరిగా వెళ్ళి ఫ్యామిలీతో వద్దని చెప్పేసి అన్నాడు. సరే అందరూ అడగబెట్టి నేను దాదాపుగా ఒక నెల నేను జోబన దగ్గర ఉన్నాను. మరలా కుటుంబ ప్రార్థనలో ఎలాంటి మెసేజ్ చెప్పాలి, ఆరాధనలో ఎలా మెసేజ్ చెప్పాలి, తర్వాత ప్రార్థన కుడికి ఎలాగ మెసేజ్ చెప్పాలి, ఆ తర్వాత గృహాలు ఎలా దర్శించాలి, ఇవన్నీ మరలా ఒక నెల జోబనతో పాటు నేను ఉండి సంఘంలో ఉండి, అంటే వాళ్ళు పైన ఉంటారు, కింద చర్చిలో నేను చర్చిలోనే ఉండేవాడిని. ఆ తర్వాత మరలా నేను వచ్చిన తర్వాత నెల అయిపోయిన తర్వాత నువ్వు సేవకు వెళ్దు అన్నాడు. మే 5వ తారీఖు నుంచి మే 27వ తారీఖు దాకా జోబన్న వాళ్ళ దాంట్లో మీటింగ్స్ ఏర్పాటు చేశాడు. ఆ దినాలలో మరి ఆయన ఎందుకు అట్లా చేశాడు తెలియదు. దాదాపు 20 రోజులు మీటింగ్ చేశాడు అనమాట. 20 రోజులు. ఆ 20 రోజులు మేము సేవా పరిచర్య ఆడ వచ్చే సంఘంలో ఆ మీటింగ్స్లో ఫ్యామిలీతో మేము అక్కడ ఉండి పరిచర్య చేసి జూన్ 1వ తారీఖు హైదరాబాద్లో జోబన్న గారి దగ్గర నుంచి జూన్ 1వ తారీఖు సంపూర్ణంగా సేవకు పటాంచెరు వచ్చాం. దేవుని మహాకృపను బట్టి ఇక్కడ ఒక చిన్న గది తీసుకొని సువార్త పత్రికలు పంచడము, అలా కొంతమందిని పరిచయం చేసుకోవడము, చాలా మంది నన్ను వ్యతిరేకించడము, చాలా మంది ఆటంకాలు చెప్పడము, కొంతమంది బెదిరించడం అలా చేసేవారు. ఇదేంది మా ఊర్లో మనం చేసి ఎవరు ఆటంకం చేసేవాళ్ళు కాదు, మరి ఇల్లేంది ఇట్లా చేస్తున్నారు, నేను చేస్తే మీకెందుకు, మీకేమి అభ్యంతరం, మా ప్రభుని గురించి నేను చెప్పుకుని అలా తెలియక ఆర్ఎస్ఎస్ వాళ్ళని సంగతి నాకు తెలియదు. సరే ఏదో వాళ్ళు ఇట్లా చేస్తున్నారని చెప్పి కొన్నిసార్లు కరపత్రికలు చించేసేవాళ్ళు. పొద్దున్న 6 గంటలకే లేచి వెళ్ళి నేను సువార్త ప్రకటించడానికి, అంటే సువార్త అని చెప్పేది కానీ కరపత్రికలు పంచుకుంటూ వ్యక్తిగతంగా వెళ్ళేవాడిని. అలా చాలా ఆటంకాలు వచ్చినప్పుడు అప్పుడు తెలిసింది ఇట్లా 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 అని జోబన చెప్పాడు. వాళ్ళు అట్లా ఎవరైతే నేను అంటారో, కరపత్రికలు చించుతారో, గుంజుకుంటారో అలాంటి వాళ్ళు యేసు ప్రభుకి వ్యతిరేకులు, వాళ్ళని ఆర్ఎస్ఎస్ వాళ్ళు అంటారు. అలాంటి వాళ్ళప్పుడు నువ్వు ఏం మాట్లాడొద్దు వాళ్ళతో, సరే వెళ్తున్నాను బ్రదర్ అని చెప్పేసి మనసంగా వెళ్ళిపో, వాళ్ళు ఏం చేయొద్దు, వాళ్ళతో ఆర్గ్యుమెంట్స్ పెట్టుకోవద్దు అని చెప్పేసి అన్నాడు. సరే అని చెప్పేసి అలా వెళ్ళడం జరిగింది. ఒక వారం రోజులకే దేవుని మహాకృపను బట్టి నాకు మన బ్రదర్ నసమిల్ వాళ్ళే కరపత్రికలు వచ్చుతున్నప్పుడు ఉద్యోగరీత్యా వచ్చినారు ఒక ఫ్యామిలీ. వాళ్ళు పరిచయం అయినారు. అయ్యో బ్రదర్ మేము చాలా నుంచి ప్రార్థన చేస్తున్నాం, మాకు ఆరాధన లేదు, ఇక్కడ అన్ని వేరే సంఘాలు ఉన్నాయి, వాళ్ళు నెలకోసారి బల్ల ఇస్తారు, మాకు ప్రాబ్లం ఉంది, మనం బల్ల స్టార్ట్ చేసుకుందాం బ్రదర్ అన్నారు వాళ్ళు. అయ్యో మాకు కూడా ఆరాధన ఇబ్బంది అవుతుంది, మేము అమీర్పేటకి వెళ్తున్నాము అంటే ఒకటే వారమే మేము వెళ్ళింది. సరే అని చెప్పేసి మేము వెంటనే మేలోనే వచ్చిన ఒక వారానికి ఇంట్లో ఆరాధన ప్రారంభం చేశాం. దేవుని మహాకృపను బట్టి జోబన వాళ్ళని పిలిపించి ఆరాధన ప్రారంభం చేశాం. ఆనాడు ప్రారంభం చేసిన ఆరాధన ప్రభు మహాకృపను బట్టి నేటి వరకు ప్రభు చక్కగా దాన్ని కొనసాగిస్తున్నాడు. ఆ తర్వాత ఈ కరపత్రికలు పంచడం ద్వారా చాలా మంది పరిచయం అవడం, మేము చిన్న గది తీసుకున్నాం ప్రభు, ఈ గది నింపని మేము ప్రార్థన చేసేవాళ్ళం.
అలాగున్న ప్రభు ఆ గది నింపాడు. మరలా 2 రూములు కలిగిన గది తీసుకున్నాము. దేవా ఈ 2 రూములు కలిగిన గది నింపమని చెప్పినప్పుడు దేవుడు ఆ 2 రూములు కూడా నింపాడు. దేవా స్థలం కావాలని చాలా ప్రార్థన చేశాం. దేవుని మందిరం కోసం స్థలము కావాలని ప్రార్థన చేశాము. తర్వాత అప్పటికే దాదాపుగా 2007 సంవత్సరం వచ్చింది. 2002లో నేను వచ్చాను. 5 సంవత్సరాల పరిచర్య. అయినా స్థలం దొరకడం లేదు. చాలా చాలా ప్రయత్నం చేశాం, స్థలం దొరకలేదు. ఆ తర్వాత వరబైరి సార్ చాలా మరి హెల్ప్ చేశాడు ఆ దినాలలో. మందిరం స్థలం కొరకై కొంత అమౌంట్ ఒక 70,000 దాకా ఆయన మరి సార్ ఇచ్చాడు. నువ్వు స్థలం చూసుకో, 10 సెంట్లు కానీ 10 గజాలు కానీ తీసుకో నువ్వు అంటున్నాడు. 10 గజాలు కూడా దొరకలేదు. అంత పరిస్థితి ఇబ్బందులు చాలా దాదాపు ఒక సంవత్సరం మేము ఉపవాసం ఉండి ప్రార్థన చేశాం భార్యాభర్తలం ప్రభు సన్నిధిలో. ప్రభువా స్థలం కావాలా, మాకు స్థలం కావాలని. అలా దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు ఇప్పుడున్న స్థలం ఒక 84 గజాలు 84 గజాల స్థలం మాకు దొరికింది. ఆ తర్వాత ఈ కరపతిలో వచ్చుతుంటే కొంతమంది మరి పరిచయం కావడం జరిగింది. తద్వారా ఈ స్థలాన్ని చూపించారు. తర్వాత ఇక్కడ మరి అప్పట్లో మరి మిర్యాలగూడెంలో విజయరత్నం అన్న ఉండేవాడు. ఆ అన్న వాళ్ళది పటాన్చెరు. నేను కరపత్రికలో వచ్చినప్పుడు కరపత్రిక వాళ్ళ ఇంట్లో ఉన్నది. ఆ అన్న ఇక్కడికి వచ్చినప్పుడు వాళ్ళ అన్న ఇక్కడే ఉంటాడు పటాన్చెరులో. వాళ్ళు హిందూస్, ప్రభును నమ్మలేదు. అన్న ఒక్కడిని నమ్మాడు. నేను కరపత్రిక పంచినప్పుడు మన కరపత్రిక మీద మన అడ్రస్ ముద్ర ఉందన్నమాట. బ్రదరన్ అసెంబ్లీ కే మోజెస్ బ్రదరన్ అసెంబ్లీ ఇట్లా హౌస్ నెంబర్ ఇది అని పెట్టేసి ఇచ్చినాము. ఆ అన్న అక్కడి నుంచి వచ్చినప్పుడు చూసినాడు. చూసి అరే ఇది మా సహవాసం అని, అన్న ఈ బ్రదర్ నీకు తెలుసా అంటే తెలియదు, ఎవరో ఒక ఆయన ఛానల్ కిందట ఇచ్చిపోయినాడు, ఆ పేపర్ అట్ట పడేసినాము అని అన్నాడు. అయ్యో ఇది మా మా సంఘమే అన్న, ఈ బ్రదర్ ఎక్కడున్నా నువ్వు కనుక్కొని ఈయనకి ఏం కావాలన్నా నువ్వు సహాయం చేయి అని చెప్పేసి విజయరత్నం అన్న వాళ్ళ అన్న చెప్పాడు లోకల్ ఆయనకు. అప్పుడు ఆయన ఎత్తుకుంటూ వచ్చి మోజెస్ అంటే నువ్వేనా అంటే అవును సార్ నేనే అంటే, నువ్వు పాస్టర్ అంటే అవును అంటే, నీకు విజయరత్నం తెలుసు అంటే తెలియదు అంటే, మిర్యాలగూడ ఉన్నట్టే మిర్యాలగూడ సంఘం మాది ఉందని తెలుసు కానీ అన్న నాకు పరిచయం లేదన్నాను. అయితే ఇట్లా చెప్పినాడు, నీకు ఏదైనా సహాయం కావాలంటే నాకు చెప్పినాడు, నీకు ఏదైనా కావాలంటే నన్ను అడుగు అన్నాడు. అప్పుడు నాకు ఇది గుర్తొచ్చి ఆయన దగ్గరికి వెళ్ళి సార్ నా ఇట్లా స్థలం కొంటున్నాను, మీరు మాకు సహాయం చేయాలా మోసపోకుండా అని చెప్పేసి ఆయన తీసుకుని వెళ్ళినప్పుడు మేము 4 లక్షలకు మాట్లాడుకున్న అంటే 2007లో మేము 4 లక్షలకు మాట్లాడుకున్న స్థలాన్ని ఆయన వచ్చిన తర్వాత అందరూ పెద్దలంతా కలిసి దీనికి అట్లా ఇట్లా అని చెప్పేసి మాట్లాడి అది కేవలము అంత ఒక 2 లక్షలకే దాన్ని ఏర్పాటు చేశారు వాళ్ళు దేవుని మహాకృపను బట్టి. అలాగా 2007లో మందిరం కట్టడం జరిగింది. ఆ తర్వాత మేము అక్కడి నుంచి పరిచర్య 2002లో నేను పటాన్చెరు మాత్రమే కాకుండా ఈ మండలం అంతా సేవా పరిచర్య సైట్ మీద తిరగడం జరిగింది. దేవుని మహాకృపను బట్టి 3-4 స్థలాల్లో పరిచర్య ప్రారంభమైంది. ఆ 4 స్థలాల్లో పరిచయం అయిన తర్వాత చింతలచెరువు అని ఒక విలేజ్ ఉంది. అక్కడ చాలా మంది రావడము, అక్కడ ఒక మందిరం కట్టాలనే ఆలోచన కలిగి మేము అక్కడ ఒక స్థలం తీసుకున్నాం. అది విలేజ్ కాబట్టి అక్కడ చాలా పెద్ద స్థలం తీసుకున్నాం. దాదాపుగా ఒక 200 గజాలు అక్కడ తీసుకున్నాం. ఇక్కడనేమో 84 గజాలు దొరికింది. ఆ చింతలచెరువు అనే విలేజ్‌లో 84 గజాలు దొరికింది. అయినా అప్పుడు చాలా తక్కువ 15,000కి దొరికింది. 15,000కే దొరికింది. సరే అని చెప్పేసి అది తీసుకొని రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. దేవుని యొక్క మహాకృపను బట్టి అక్కడ పరిచర్య ప్రారంభమైంది. ఇక్కడ పరిచర్య ప్రారంభమైంది. దేవుని మందిరం 2 స్థలాల్లో కట్టడం జరిగింది. దేవుడు అద్భుతమైన సహాయం చేశాడు. పటాన్చెరులో 2007 సంవత్సరంలోనే దేవుని మందిరం కట్టబడింది. అప్పటికి దాదాపుగా 50 మంది మేము గ్యాదర్ అయ్యాం. తర్వాత చింతలచెరువులో దాదాపు ఒక 20 మందిని, ఆ 10 కుటుంబాలు ఆ విలేజ్‌లో ప్రభులోకి వచ్చారు. అలాగా అక్కడ మందిరం కట్టబడింది. ఇక్కడ మందిరం కట్టబడింది. దేవుని కృపను బట్టి చక్కగా 2 స్థలాలు ఆనాటి నుంచి ఈనాటి వరకు జరుగుతుంది దేవుని దయతో. అయితే మరలా ఇంకొక సంఘం కావాలని మేము ప్రార్థన చేస్తున్నాం. దేవుడు మరి ప్రభు చిత్తమైతే ఈ 2025 సంవత్సరంలో ప్రభు మాకు మరొక మార్గం తెరవబోతున్నాడు. సిటీలో మరి మాకు దేవుడు ఒక డబుల్ బెడ్‌రూమ్ ఇచ్చాడు. దాంట్లో దేవుని పరిచర్య ప్రారంభించాలని, అది చాలా దూరంలో ఉంది ఈ సిటీకి. కాబట్టి అక్కడ పరిచర్య చేయాలని ఆలోచన కలిగి ఉన్నాం. మీరు కూడా ప్రార్థన చేయండి. నాకు 2 అమ్మాయిలు చెప్పాను కదా! పెళ్లి అయినాక 1990లో నాకు మ్యారేజ్ అయింది. తర్వాత 96 లోపల నాకు 2 అమ్మాయిలు. ఆ తర్వాత ప్రభులోకి వచ్చిన తర్వాత ఒక బాబు దేవుడిచ్చాడు. మేము ముగ్గురం కలిసి అంటే ముగ్గురు పిల్లలు, మేమిద్దరం 5 మందిమి. బాబు అప్పుడు 2 సంవత్సరాల బాబు మేము సేవకొచ్చినప్పుడు. అందరిని మేము గవర్నమెంట్ స్కూల్‌నే చదివించుకోవడానికి ప్రభు సహాయం చేశాడు. తర్వాత ఇప్పుడు 2 పిల్లల పెళ్ళిళ్ళు అయిపోయినాయి. దేవుని మహాకృపను బట్టి దేవుడే అన్ని సహాయం చేశాడు. నేను పటాన్చెరులో స్థలం తీసుకున్నప్పుడు
అది స్టోర్ పేరు మీద రిజిస్ట్రేషన్ చేశాను. మా వాళ్ళందరూ నీ పేరు పెట్టుకు వద్దు అని చెప్పేసి, దేవుని పేరు మీద ఉండాలా, ఆస్తులు సంపాదించుకున్నాం అంటారు, మనకొద్దు, ప్రభు పేరు మీదనే ఉండాలని చెప్పేసి మా సంఘస్థలకి నేనే నచ్చజెప్పి అది రిజిస్ట్రేషన్ స్టోర్ పేరు మీద పెట్టాను. చింతల చెరువులో స్థలం తీసుకున్నారు 200 గజాలు. అది ప్రభు పేరు మీద పెట్టాలని జోబన్ అని చెప్తే జోబన్ అన్నాడు అది ఆ ల్యాండ్ అది అది వాళ్ళు తీసుకోరు, అది ఏదో కరెక్ట్గా లేదు, అది ఇనాం భూమి కాబట్టి అది కాదు అన్నారు. మరి ఏం చేద్దామన్నా అంటే ఇక సంఘస్థుల పేరు పెట్టినప్పుడు వాళ్ళు ఊరోళ్ళు కదన్న ప్రాబ్లం అవుతుంది అన్నప్పుడు జోబన్ అని వద్దు, ప్రస్తుతానికి నీ పేరే పెట్టుకో, నీ అది ఆ డబ్బులు మాత్రం అవి మావిరన్నమాట. సరే అని చెప్పేసి నేను అన్నాను, అన్న దేవుడే నాకు ఈ డబ్బులు ఇచ్చాడు, ఈ 15,000 నాకు దేవుడే ఇచ్చాడు జోబన్న ద్వారానే, అది కూడా ఒక బైక్ కొనుక్కో అని అన్న. ఆయన బైక్ అమ్మేసి టీవీఎస్ ఎక్సెల్ కొనుక్కో, నీకు 6 స్థలాల్లో పరిచయం ఉంది కదా వెళ్ళడానికి అన్నాడు. ఆ టీవీఎస్ ఎక్సెల్ తీసుకున్న దాంట్లో పెట్రోల్ పోసుకోవడం కూడా నాకు స్తోమత లేదు 2007 సంవత్సరంలో. అది చెప్పేసి అన్న నేను నాకు ఇచ్చిన ఈ 8,000 రూపాయలకు నా దగ్గర ఒక 8,000 ఉన్నాయి, ఈ 16,000కు దేవుని స్థలం కొనుక్కుందాం అని చెప్పేసి రిజిస్టర్ చేసుకున్నాం అన్నమాట. అనగా ఈ 2 డబ్బులు నీవే కదా మోసే, మరి నీ పేరే పెట్టుకో అంటే నా పేరున్నా అది దేవునికి అన్నా అని ఆ రోజు జోబనతో నేను తీర్మానం చేసుకున్నాను. ఈ 16,000 నా సొంత డబ్బు అయినా కూడా ఇది పేరు నా పేరున్న ఈ స్థలం కూడా దేవునికి అన్నా, ఏనాటికైనా పేరుకు మాత్రమే నాది, కానీ నేను ఇది నా పేరు ఉన్న నేను వాడుకోను, దేవునికి అని చెప్పాను. ఆ 200 గజాలు దేవునికి రాసించడం జరిగింది. ఈ దినాల్లో దాదాపుగా దాని వాల్యూ 25 లక్షలు అవుతుంది. అయితే జోబన్న అక్కడ ఒక స్థలం నేనే అక్కడికి పోయిన తర్వాత 200 300 గజాల స్థలం అమ్ముతున్నాం, 15,000కే తీసుకుంటూ పాస్టర్ అన్నారు. అన్నకు ఫోన్ చేసి అన్న ఇట్లా పని ఈ స్థలం ఉంది అని అంటే, ఎందుకు అబ్బా మనకెందుకు, మనమేం స్థలాలు సంపాదించుకుంటామా, మనకు అవసరం లేదు అన్నాడు. అన్న చాలా తక్కువ వస్తుంది అన్న, తీసుకుంటే పనికి వస్తుంది ఏమి ఎప్పటికన్నా అంటే, సరే అయితే దేవుని మందిరం పక్కన ఉంది కదా, ఏదైనా మీటింగ్స్ పనికి వస్తే తీసుకో అయితే మళ్ళీ అని చెప్పేసి మళ్ళీ అది ఒక 24,000కి పెట్టి జోబన్న గారు తీసుకున్నాడు అన్న పేరు మీద. తీసుకునేది అది ఆ తర్వాత మొన్న కోవిడ్‌లో ఆయన ప్రభు సన్నిధికి వెళ్ళిపోయారు. అక్క ఎక్కువగా అనాథ వాళ్ళకు, వృద్ధాప్యం వాళ్ళకు, అనాథలకు, కుష్ఠరోగులకు వాళ్ళకి వీళ్ళకి పరిచర్య చేస్తుంది కాబట్టి అక్క కోరిక ఏంటిదంటే ఒక ఆశ్రమం కట్టాలని. అన్న నాతో ఆలోచన చేశాడు. బ్రదర్ మరి ఇట్లా అనుకుంటున్నాం, మరి ఏమంటావు మోషే అంటే, సరే అన్న అక్కడ మందిరం ఉంది కదా, దాని పక్కనే 300 గజాలు ఉంది కదా, మీకు సరిపోకపోతే నేను ఒక 100 గజాలు ఇస్తాను, అది దేవునికి అని చెప్పాను కదా, నేను ఒక 100 గజాలు ఇస్తాను, 400 గజాలలో మరి ఓల్డ్ ఏజ్ హోమ్ కడదాం మళ్ళా అని చెప్పేసి ఆలోచన చేసి దేవుని మహాకృపను బట్టి చాలా పెద్ద ప్లాను మరి జోబన్న గారు మన బ్రదర్ అసెంబ్లీస్ తరపున మరి ఇక్కడ ఎక్కడ లేదన్న ఓల్డ్ ఏజ్ హోము, కాబట్టి కడితే బాగుంటది. కడపలో ఉంది, పులివెందులలో ఉంది ఓల్డ్ ఏజ్ హోమ్ మన బ్రదర్ అసెంబ్లీ తరపున. తెలంగాణ ప్రాంతంలో ఎక్కడ లేదన్నా, మరి మీరు బాగా ఆలోచన చేయండి అంటే, సరే అని చెప్పేసి వాళ్ళు ప్రార్థన చేసుకొని ఆ 300 గజాలు కాకుండా 100 గజాలు నేను ఇస్తా అని చెప్పినప్పుడు 400 గజాల్లో అద్భుతంగా దేవుని మందిరం అది ఓల్డ్ ఏజ్ హోమ్ కట్టడం జరిగింది. దాని కొరకు కూడా ప్రార్థన చేయండి. ఇలాగా పరిచర్య జరుగుతుంది. చింత చెరువులో ఒక 10 కుటుంబాల వాళ్ళు ఉన్నారు. నాకు ఇక్కడ పటాన్ చెరువు నుంచి అక్కడికి 16 కిలోమీటర్లు అవుతుంది. చిన్న దేవుని మందిరం అక్కడ వరకు ఉంది. రేకులతో వేసుకున్నాము. అక్కడ ఒక పొడవు 60, వెడల్పు 20 అలాగా అక్కడ పరిచర్య జరుగుతుంది. 2007 నుంచి ఇప్పటి వరకు పరిచర్య జరుగుతుంది. చాలా వ్యతిరేకతలు ఉన్నాయి, చాలా ఆటంకాలు ఉన్నాయి అక్కడ. ఎందుకంటే అక్కడ ఆర్ఎస్ హెడ్ క్వార్టర్ ఉంది. దాని ద్వారా ప్రతి సంవత్సరం ఆటంకాలే ఉంటాయి అక్కడ. ఇప్పటికి కూడా ఆటంకాలే ఉన్నాయి. అయినా దేవుడు సహాయం చేస్తున్నాడు. దాని కొరకు మీరు ప్రార్థన చేయండి. పటాన్ చెరువులో కూడా కొంచెం ఇరుగు పొరుగు ద్వారా ఆటంకాలు ఉన్నాయి. అయినా పర్వాలేదు, ఏం ప్రాబ్లం లేదు. ఇక్కడ ఒక 50 మంది దాకా మేము ఇది ఎందుకంటే రావడం పోవడం, వచ్చేతోలు వస్తున్నారు, పోయేతోలు పోతుంటారు సిటీ కాబట్టి ఈ 50 మంది మాత్రం తగ్గడం లేదు. కొన్ని కుటుంబాలు స్థిరమైన వాళ్ళు ఉన్నారు. దేవుని మహాకృపను బట్టి ఇక్కడ పరిచర్య చక్కగా జరుగుతుంది. ఆ తర్వాత కొత్తగా ఒక పరిచర్య ప్రభుత్వం అయితే జనవరి నుంచి మేము ప్రారంభించబోతున్నాం. దాని కొరకు ప్రార్థన చేయండి. మా అబ్బాయి ఇప్పుడు బీటెక్ పూర్తి అయిపోయింది, చిన్న జాబ్ చేస్తున్నాడు. ఇది మా చిన్న సాక్ష్యం. మరి నా కోసం మీరు ప్రార్థన చేయండి. అన్న మరి కొద్ది నిమిషాలు వాక్యం చెప్పమన్నాడు, కాబట్టి కొద్ది నిమిషాలు మనం దేవుని వాక్యం చెప్పుకుందాం. అన్న మీరు ఫస్ట్ రోజు వచ్చారు కాబట్టి సాక్ష్యానికి సంపూర్ణంగా టైం తీసుకోండి, ఒక అర్ధగంట అయినా పర్వాలేదు అని చెప్పాడు. అందుకొరకు నేను అలా సాక్ష్యం చెప్పాను. దేవుడు నాకు తన కృపా మహోదయశ్వరంలో ప్రతి అక్కర తీర్చాడు. నేను దేవుని దగ్గరికి వచ్చినప్పుడే నేను తీర్మానం చేసుకున్న, ప్రభువా నా ఏ అక్కర వచ్చినా నేను ఎవ్వరిని అడగను, అది నీ ద్వారానే జరగాల. మందిరం ఇంత పెద్ద మందిరం కట్టినా నేను ఎవ్వరు అడగలేదు, ప్రభువుకు ప్రార్థన చేసుకున్నాను. నాకు ఏ మందిరంలో ఏం పని కావాలంటే ఆ పని మరి చేసే వాళ్ళను దేవుడు ఏర్పాటు చేశాడు. అలాగున్న మందిరం అతి త్వరలో కట్టబడింది. 2 స్థలాల్లో మందిరం అతి త్వరలో కట్టబడింది. ప్రభు సహాయం చేశాడు.
కాబట్టి ఆయన నమ్ముకొని వచ్చిన నాకు ఆనాటి నుంచి ఈనాటి వరకు ప్రభు నాకు ఏమీ కొదువ చేయలేదు. దేవునికి నేను ఎంతో రుణపడి ఉంటాను. ఆ తర్వాత నా పిల్లల పెళ్ళిళ్ళ విషయంలో కూడా దేవుడు అద్భుతమైన సహాయం చేసుకుంటూ వచ్చాడు. నా దగ్గర ఏం పైసలు లేవు, కానీ ప్రభువే చక్కగా జరిగించాడు. పెద్ద అమ్మాయిది 2012లో పెళ్ళి అయిపోయింది. మరి చిన్న అమ్మాయిది 2002లో ఆమెది కూడా 2022లో ఆమె కూడా పెళ్ళి అయిపోయింది. ఈ పెళ్లిళ్లకు ప్రభువే సహాయం చేశాడు. అట్లా పిల్లల చదువులో కూడా ప్రభు సహాయం చేశాడు. ఆ దినాలలో ఏబిఎస్ ద్వారా, ఆ దినాల్లో జిఎఫ్టీ ద్వారా, అలాగా ఆపరేషన్ బర్నబాస్ వారి ద్వారా పిల్లల చదువులకు, అలాగా దేవుని బిడ్డల ద్వారానే అలాగ చదువుకుంటూ రావడం జరిగింది. దేవుని యొక్క మహాకృప ఆనాటి నుంచి ఈనాటి వరకు ఆయన హస్తం, బలమైన హస్తం మాకు తోడుగా ఉండి నడిపించుకుంటూ వచ్చాడు. ఇక ముందు కూడా ఆయన హస్తం మాకు తోడై ఉండనట్లుగా మీరు ప్రార్థన చేయండి. దేవుడి చిన్న సాక్ష్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక. మరి దేవుని వాక్యం కొద్దిసేపు చెప్పుకుందాం. అన్న బర్నబాస్ అన్న 6:10 వరకైనా పర్లేదు అన్నారు. దాదాపు ఒక 20 నిమిషాలు టైం ఉంది. 20 నిమిషాల్లో మనం దేవుని వాక్యాన్ని పంచుకుందాం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి కొన్ని వాక్యాలు మనం చూసుకుందాం. హగ్గై గ్రంథం మనం ధ్యానం చేసుకుందాం. హగ్గై గ్రంథం 1వ అధ్యాయము 12వ వచనం మనం చదువుకుందాం. హగ్గై గ్రంథం 1వ అధ్యాయము 12వ వచనం మనం చదువుకుందాం, లేదా 12 నుంచి 15 వరకు చదువుకుందాం. షయల్తీయేలు కుమారుడైన జెరుబ్బాబెలును, యెహోజాదాకు కుమారుడును, ప్రధాన యాజకుడునగు యెహోషువయు శేషించిన జనులందరూ తమ దేవుడైన యెహోవా మాటలు ఆలకించి, తమ దేవుడైన యెహోవా ప్రవక్త అయిన హగ్గైని పంపించి తెలియజేసిన వార్త విని యెహోవా యందు భయభక్తులు పూనిరి. అప్పుడు యెహోవా దూత అయిన హగ్గై యెహోవా తెలియజేసిన వార్తను బట్టి జనులకు ప్రకటించినది ఏమనగా, నేను మీకు తోడుగా ఉన్నాను. ఇదే యెహోవా వాక్కు. యెహోవా యూదా దేశపు అధికారియగు షయల్తీయేలు కుమారుడైన జెరుబ్బాబెలు యొక్క మనసును, ప్రధాన యాజకుడగు యెహోజాదా కుమారుడైన యెహోషువ మనసును, శేషించిన జనులందరి మనస్సును ప్రేరేపింపగా, వారు కూడి వచ్చి రాజైన దర్యావేషు యొక్క ఏలుబడి యందు 2వ సంవత్సరము 6వ నెల 24వ దినమున సైన్యములకు అధిపతియగు తమ దేవుని మందిరము పని చేయ మొదలుపెట్టిరి. ఈ హగ్గై గ్రంథం మనకు చూడ్డానికి 2 అధ్యాయాలు ఉన్న చాలా మంచి సంగతులు ఉన్నాయి. మనందరికీ తెలుసు, చాలా మంది పెద్దలు ఉన్నారు. అయితే ఈ హగ్గై గ్రంథం ధ్యానం చేసినప్పుడు చాలా సంతోషం అనిపించింది. దేవుని కార్యాలు, దేవుని పనులు ఎంత అద్భుతంగా జరుగుతాయి అని. సరే, అలాగైతే మనం చదువుకున్న ఈ హగ్గై గ్రంథం 1వ అధ్యాయము మన 2వ భాగాన్ని చదువుకున్నాం. 1వ అధ్యాయంలో 2 భాగాలు ఉన్నాయి. మనం చూస్తేనే అర్థం అవుతుంది. మనం ప్రత్యేకంగా విభజించుకోవాల్సిన అవసరం లేదు. 1 నుంచి 11 వరకు ఒక భాగం కనపడుతుంది, ఒక పేరాగ్రాఫ్ కనపడుతుంది. 12 నుంచి 15 వరకు ఒక పేరాగ్రాఫ్ కనపడుతుంది. అనగా 2 భాగాలు కనపడుతున్నాయి. ఈ 2 భాగాలు మనం ఆలోచన చేసి చదివినప్పుడు, ఇందులో మొదటి భాగం 1 నుంచి 11 వరకు మనం చదివినప్పుడు మనకు అర్థమవుతున్నది ఏంటి అంటే, దేవుడు వారి యొక్క సోమరితనమును గద్దించాడు అని మనకు అర్థమవుతుంది. ఏ విషయంలో సోమరితనము అనేది మన వాక్యం ధ్యానం చేస్తే మనకు అర్థమవుతుంది. అయితే ఆ భాగానికి మనం ఒక పేరు పెట్టుకోవాలనుకుంటే అర్థం కావడం కొరకై, హగ్గై గ్రంథం 1వ అధ్యాయం 1 నుంచి 11 వరకు దేవుడు వారి సోమరితనమును గద్దించాడు. ఎవరి ద్వారా అంటే ప్రవక్తల ద్వారా. ఆ ప్రవక్తలు వారిని గద్దించినట్లుగా మనం చూస్తాం. దేవుని వాక్యం కొరకై, దేవుని మరి పని కొరకై వారు ఎంత సోమరులుగా ఉన్నారు అనే సంగతి ఈ 11 వచనాల్లో మనం చూస్తాం. మనం 2వ భాగం చూస్తున్నాం 12 నుంచి 15 వరకు. ఈ 2వ భాగాన్ని మనం 2 భాగాలుగా మనం ధ్యానం చేసుకోవచ్చు. ఈ 2వ భాగాన్ని మనము 2 భాగాలుగా మనం ధ్యానం చేసుకోవచ్చు. చూడండి, ఒక మాట మనం చూద్దాము. 12వ వచనంలో, ఈ 12వ వచనం మనం చదువుకున్నాం. షయల్తీయేలు కుమారుడైన జెరుబ్బాబెలును, యెహోజాదాకు కుమారుడును, ప్రధాన యాజకుడునగు యెహోషువయు శేషించిన జనులందరూ తమ దేవుడైన యెహోవా మాటలు ఆలకించి, తమ దేవుడైన యెహోవా ప్రవక్త అయిన హగ్గైని పంపించి తెలియజేసిన వార్త విని. ఈ సంగతులు ఇట్లా మనం ఒకటోటి మనం ఆలోచన చేసుకుంటూ పోతే
వారు ఆ వాక్యం విన్నప్పుడు వాళ్ళు ఏం చేశారంటే లాస్ట్లో యెహోవా యందు భయభక్తులు పూని అంటే ఆ మొదటి 11 వచనాలలో దేవుడు వారిని గద్దించినప్పుడు ఆ 11వ వచనం 12వ వచనంలో దేవుని మాటల యందు వాళ్ళు భయభక్తులు పూనారు అనే మాట మనము అందులో కనపడుతుంది 12వ వచనానికి. ఆ తర్వాత 13వ వచనం మనం గమనించినప్పుడు 13వ వచనంలో మనకు ఏమని కనపడుతుంది? దేవుని యొక్క హస్తం, నేను మీకు తోడుగా ఉన్నాను, నేను మీకు తోడుగా ఉన్నాను అనే మాట 13వ వచనానికి మనం చూస్తాం. దేవుని యొక్క తోడు అని 13వ వచనంలో మనం చూస్తాం. ఆ తర్వాత 14, 15 వచనాలలో దేవుని మందిరం కట్టడానికి వారు సిద్ధపాటును మనం అక్కడ గమనిస్తాం. సరే, ఈ రోజుకు మాత్రం మనం 12వ వచనాన్ని మనం చూద్దాం. 12వ వచనంలో మూడు మాటలు మనం గమనించవచ్చు. 12వ వచనంలో హగ్గై గ్రంథం 1:12లో 1:12లో 3 మాటలు ఏమున్నాయి? ప్రాముఖ్యమైన 3 మాటలు ఏమున్నాయి అందులో అంటే, ఒకటి సయల్తీయేలు కుమారుడైన జెరుబ్బాబెలును యెహోజదా కుమారుడును ప్రధాన యాజకుడునగు యెహోషువయు శేషించిన జనులందరూ అనే మాట మనం గమనిస్తాం. జనులందరూ కలుసుకున్నారు. ఇందులో మనం గమనించాల్సింది ఏంటంటే వారి ఐక్యత. ఒకటి వారి ఐక్యత. ఎవరు? అధికారి, యాజకుడు, తర్వాత శేషించిన జనులు. ఈ శేషించిన జనులు ఎవరు వీళ్ళు అంటే మనం గమనిస్తాం. దేవుని యొక్క ప్రజలు యూదావారు క్రీస్తుకు పూర్వం 606లో మొదటి చెర, క్రీస్తుకు పూర్వం 597లో రెండవ చెర, క్రీస్తుకు పూర్వం 586లో మూడవ చెర. 3 దఫాలుగా బబులోను చెరువులోకి వెళ్ళిపోయినారు. వాళ్ళు చెరువులోకి వెళ్ళిపోయిన తర్వాత కోరేసు ప్రభుత్వం వచ్చిన తర్వాత, కోరేసు పారసిక రాజు బబులోను వాళ్ళను మరి జయించిన తర్వాత ఆయనకు దేవుని యొక్క సెలవు ఏమైంది? తన ప్రజలను తిరిగి మందిరం కట్టడానికి పంపించాలని. కాబట్టి 539లో కోరేసు ద్వారా వారికి విడుదల దొరికింది. మీ దేవుని మందిరాన్ని కట్టుకోవడానికి మీలో ఎవరైనా వెళ్ళాలి మనసు కలిగిన వారు మీరు వెళ్ళవచ్చని కోరేసు ఆజ్ఞ ఇచ్చాడు. ఈ సంగతులు ఎజ్రా గ్రంథంలో మనం చూస్తాం. ఎజ్రా గ్రంథం 1వ అధ్యాయం, 2వ అధ్యాయం, 3వ అధ్యాయము. 3వ అధ్యాయం లేకొచ్చిన తర్వాత 3వ అధ్యాయము చూడండి ఒక మాట. 3వ అధ్యాయం ఎజ్రా గ్రంథం 3వ అధ్యాయం చూడండి. ఎజ్రా గ్రంథం 3వ అధ్యాయము, ఎజ్రా గ్రంథం 3వ అధ్యాయంలో 11వ వచనంలో వీరు వంతుల చొప్పున కూడి యెహోవా దయాళుడు, ఇశ్రాయేలుల విషయమై ఆయన కృప నిరంతరము నిలుచునని పాడుచు యెహోవాను స్తుతించిరి. మరియు యెహోవా మందిరం యొక్క పునాది వేయబడుట చూచి జనులందరూ గొప్ప శబ్దంతో యెహోవాకు స్తోత్రము చేసిరి. పునాది వేయబడింది మందిరం కొరకు. ఇది ఎప్పుడు? చెర తర్వాత, బబులోను చెర తర్వాత మందిరం కట్టబడుతున్నాం. క్రీస్తు పూర్వం 586లో మందిరం పాడైపోయింది. బబులోను రాజు వచ్చి మందిరాన్ని పాడు చేశాడు, పట్టణాన్ని పాడు చేశాడు, మందిరాన్ని కూడా పాడు చేశాడు, చేయబడింది. కనుక 70 సంవత్సరాలు అయిపోయిన తర్వాత కోరేసు వచ్చిన తర్వాత కోరేసు మరలా మీరు వెళ్ళి, మీలో ఆసక్తి కలిగిన వాళ్ళు, మీలో ప్రేరేపణ కలిగిన వాళ్ళు మీరు వెళ్ళి మీ దేవుని మందిరం కట్టుకోవచ్చు అని ఆజ్ఞ బయలుదేరింది. అప్పుడు జెరుబ్బాబెలుతో పాటు దాదాపుగా ఒక 50,000 మంది దాకా అక్కడ వచ్చినట్లుగా మనము గమనిస్తాం. ఈ 2వ అధ్యాయాన్ని మనం చూస్తే ఎజ్రా గ్రంథంలో మనం చూసినప్పుడు అక్కడ ఒక లిస్టు మనకి ఇచ్చారు. 49,000 చిల్లర కనపడుతుంది ఈ 2వ అధ్యాయంలో. ఎజ్రా గ్రంథం 2వ అధ్యాయంలో జెరుబ్బాబెలుతో వచ్చిన జనం దాదాపుగా 49,000 చిల్లర, అంటే 50,000 మంది మనం అనుకుందాం. 50,000 మంది జెరుబ్బాబెలుతో పాటు వచ్చారు. చాలా మంది అక్కడ ఉన్నట్లు మనం చూస్తాం. కానీ ప్రేరేపించబడిన వాళ్ళు స్వచ్ఛందంగా బబులోను వదిలిపెట్టి యెరూషలేములో దేవుని మందిరం కట్టడానికి వచ్చారు. వాళ్ళు వచ్చిన తర్వాత 39లో వాళ్ళు విడుదల పొందినారు. 539లో క్రీస్తుకు పూర్వం. తర్వాత వాళ్ళు వచ్చిన తర్వాత ఒక 2 years మళ్ళీ ఆగినట్టుగా 8వ వచనం చెప్తుంది. 8వ వచనం చూడండి. ఏది? ఎజ్రా గ్రంథం 3వ అధ్యాయం 8వ వచనం. యెరూషలేములో ఉండి దేవుని యొక్క మందిరమునకు వారు వచ్చిన 2వ సంవత్సరము 2వ నెలలో సయల్తీయేలు కుమారుడైన జెరుబ్బాబెలును అని చెప్పేసి ఆ నుంచి ప్రారంభం చేశారు. అనగా 2 సంవత్సరాలు అక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఇంచుమించుగా ఒక 2 సంవత్సరాలు వాళ్ళ ప్రయాణము తర్వాత వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళు చూసుకోవడము, ఆ పనులు ప్రారంభించిన తర్వాత దాదాపుగా 536 ఆ సందర్భంలో మందిరం పునాది వేయబడింది. మందిరం పునాది వేయబడిన తర్వాత 4వ అధ్యాయంలో ఆటంకాలు వచ్చాయి. ఎజ్రా గ్రంథం 4వ అధ్యాయంలో మందిరం పని పునాది వేస్తేనంటే ఆటంకాలు వచ్చాయి. వాళ్ళను ఆపేశారు, పని ఆగిపోయింది.
ఎన్ని సంవత్సరాల పని ఆగిపోయింది చూడండి. ఆ మాట మనం గమనిద్దాం. 4వ అధ్యాయం, ఎజ్రా గ్రంథం 4వ అధ్యాయం 24వ వచనంలో, ఎజ్రా గ్రంథం 4వ అధ్యాయం 24వ వచనంలో, యెరూషలేములో ఉండి దేవుని మందిరం పని నిలిచిపోయేను. వాళ్ళు పని ప్రారంభించారు 36లో, వెంటనే ఆటంకం వచ్చింది. 4వ అధ్యాయంలో పని నిలిచిపోయింది. ఈ పని ఎంతవరకు నిలిచిపోయింది అంటే ఈలాగున పారసిక దేశపు రాజు అయిన దర్యావేషు ఏలుబడి యందు 2వ సంవత్సరము వరకు ఆ పని నిలిచిపోయాను. దర్యావేషు రాజు వచ్చేంత వరకు, కోరేసు రాజు తర్వాత కాంబిషిస్ ఉన్నాడు, ఆయన తర్వాత మరలా దర్యావేషు వస్తున్నాడు. ఈ కోరేసు 539లో రాజు అవుతున్నాడని మనం చెప్పుకున్నాం. ఆ తర్వాత కాంబిషిస్ రాజు అనేది ఆయన 530లో వచ్చాడు. ఆ తర్వాత దర్యావేషు రాజు 521లో వచ్చాడు. 521లో దర్యావేషు రాజు వచ్చినప్పుడు 2వ సంవత్సరం అన్నాడు. 521లో 2 పోతే 519 అవుతుంది. క్రీస్తుకి పూర్వం 519. 519లో వచ్చిన తర్వాత అది మనము ఆ ఇయర్ కూడా మనం ఇక్కడ చూద్దాం. చూడండి, ఎజ్రా గ్రంథం, హగ్గై గ్రంథం 1వ అధ్యాయంలో రాజైన మొదటి అధ్యాయం 1వ వచనం, రాజైన దర్యావేషు ఏలుబడి యందు 2వ సంవత్సరము 6వ నెల అన్నాడు. మళ్ళా రాజైన దర్యావేషు ఏలుబడి యందు 2వ సంవత్సరము అంటున్నాడు. అనగా ఎజ్రా గ్రంథం 4వ అధ్యాయం అయిపోయిన తర్వాత హగ్గై గ్రంథం ప్రారంభమైంది. ఈ హగ్గై గ్రంథంలో మనం చూస్తున్నాం, అనగా దాదాపుగా క్రీస్తుకు పూర్వం 520లో మరలా వీళ్ళు మందిరం పని కొరకు సిద్ధపడుతున్నారు. ఇప్పుడు మనం చదువుకున్న దేవుని వాక్యం 12వ వచనం, ఇది ఎప్పుడు 520లో, అంటే 536లో పని ప్రారంభమైంది, పునాది ఆగిపోయింది. మళ్ళీ ఎప్పుడు ప్రారంభమవుతుంది? 520లో పని ప్రారంభం అవుతుంది. అంటే దాదాపుగా ఎన్ని సంవత్సరాలు? 16 సంవత్సరాలు పని నిలిచిపోయింది. ఆ 16 సంవత్సరాల పని నిలిచిపోయినప్పుడే దేవుడు హగ్గైని జకర్యా ఇద్దరిని లేపాడు. వారితో మాట్లాడుతున్నారు. వారితో మాట్లాడితే వాళ్ళు ఏమంటున్నారు చెప్పు? 2వ వచనంలో, హగ్గై గ్రంథం 2వ వచనం, మొదటి అధ్యాయం 2వ వచనం, సమయం ఇంకా రాలేదు, యెహోవా మందిరమును కట్టించుటకు సమయం ఇంకా రాలేదని ఈ జనులు చెప్పుచున్నారే. ఇక్కడ ఒక ఐక్యత కనబడుతుంది. వీళ్ళందరూ కలిసి ఒకటే మాట మీద ఉన్నారు. దాదాపుగా బబులోను చెరువులో నుంచి 50,000 మంది వచ్చారు, కానీ వీళ్ళందరూ ఒక నిర్ణయం తీసుకున్నారు. పని అయిపోయిందనే భారమే లేదు. దాదాపుగా 16 సంవత్సరాలు వాళ్ళు సరబివేసి నీళ్ళు వేసుకుంటున్నారు, వాళ్ళ పనులు వాళ్ళు చూసుకుంటున్నారు, ఎవరి పనులు వాళ్ళు చూసుకుంటున్నారు, కానీ వాళ్ళు వచ్చిన పని మర్చిపోయారు. దేని కొరకైతే ప్రభు చేత పిలువబడినారో, దేని కొరకైతే మేము చేస్తాం పనిని వచ్చారో, దాని విషయం వాళ్ళు పూర్తిగా మర్చిపోయినారు. ఎన్ని సంవత్సరాలు మర్చిపోయినారు? 36లో పని బంద్ అయిపోయింది. పునాది వేసినారు, ఏమైనా ఆటంకం వచ్చింది, పని అయిపోయింది. 16 సంవత్సరాలు అయింది, దాని గురించి వాళ్ళు పట్టించుకోలేదు. వాళ్ళు ఇల్లు కట్టుకుంటున్నారంట. 2వ వచనం చెప్తున్నాడు, సమయం ఇంకా రాలేదు, యెహోవా మందిరం కట్టించుటకు సమయం ఇంకా రాలేదని ఈ జనులు చెప్పుచున్నారు అన్నాడు. దీని విషయంలో కూడా వాళ్ళు ఐక్యతగా ఉన్నారు. అందుకనే ఏమంటున్నాడు చూడండి, ఈ 4వ వచనం, ఈ మందిరము పాడై ఉండగా మీరు సరబి వేసిన ఇళ్లలో నివసించుటకు ఇది సమయమా మీరు అన్నాడు. 6వ వచనంలో, మీ ప్రవర్తన గురించి ఆలోచించుకున్నాడు. అక్కడ మీరు అంటున్నాడు. 6వ వచనంలో, మీరు విస్తారముగా విత్తినను అన్నాడు, మీకు కొంచెమే పండెను, మీకు భోజనం చేయనప్పుడు, ఇట్లా మీకు 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 అంటున్నాడు. అనగా అక్కడ వాళ్ళు ఐక్యత ఉన్నారు, కానీ దేని కొరకు ఐక్యత ఉన్నారు? ప్రారంభంలో హగ్గై గ్రంథం మొదటి భాగంలో వాళ్ళ పనుల విషయంలో వాళ్ళు అందరూ ఒకే రీతిగా ఒకే మనసు కలిగి ఉన్నారు, ఏక మనసు కలిగి ఉన్నారు. ఆ ఏక మనసు దేని కొరకు? వాళ్ళ సొంత పనుల కొరకు. అప్పుడు దేవుడు 16 సంవత్సరాల పని మీరు గురించి పట్టించుకోలేదు, మీరు వచ్చిన పని మర్చిపోయారు. ఇందులో మనకు పాఠం ఏంటంటే, నేటి దినాల్లో మనం కూడా ప్రభు పని కొరకు వస్తున్నాం, కానీ వచ్చిన పని మర్చిపోతున్నాం. కొన్నిసార్లు చేయవలసిన పని ఎంతో ఉంది, కానీ చాలాసార్లు మనం మర్చిపోతున్నాం. అందరు కాదులేండి, కొంతమంది మాట చెప్తున్నాం. ఓ మాట మనం గుర్తు చేసుకుంటున్నాం. పని చేయాలని ప్రారంభంలో ఆసక్తి కలిగి వస్తున్నాం, ప్రభు చేత పిలువబడి వస్తున్నాం, కానీ వాళ్ళు ఏమంటా? సరబి వేసిన ఇండ్లు, మన సొంత ఇండ్లు, మన సొంత పనులు, మన సొంతపు ఆలోచనలు, ఇవే ఈ దినులకి మనకు సమయం సరిపోతా ఉంది. 16 సంవత్సరాలు దేవుని పని గురించి వాళ్ళు ఆలోచన చేయలేదు. అయితే 16 సంవత్సరాల తర్వాత దేవుడు హగ్గైని జకర్యాలను లేపినారు. చెర తర్వాత ప్రవక్తలు వీళ్ళు. అప్పుడు హగ్గై ద్వారా దేవుడు మాట్లాడినాడు, ఒక మెసేజ్ మాట్లాడినాడు మొదటి అధ్యాయంలో. ఆ మెసేజ్ ద్వారా వాళ్ళందరూ గద్దించబడినప్పుడు ప్రవక్త దేవుని తరపున, మీరు ఎందుకు ఇంత సోమరులుగా మీరు ఉన్నారు? 16 సంవత్సరాలు అయింది, మీరు వచ్చిన పని ఏంది? జెరుబ్బాబెలు ఏం చేయలేకపోయాడు,
యెహోషువ ఏం చేయలేకపోయాడు, వచ్చిన ప్రజలు ఏం చేయలేకపోయారు, 16 సంవత్సరాలు ఆ ఉండిపోయారు. అప్పుడు దేవుడు ఒక మెసేజ్ వాళ్ళకు అందించాడు. ఆ మెసేజ్ విన్న తర్వాత ఇప్పుడు 12వ వచనం, 16 సంవత్సరాల తర్వాత దేవుని మెసేజ్ వాళ్ళు విన్నారు. ఆ మెసేజ్ వాళ్ళలో చాలా గొప్ప ప్రభావాన్ని కలిగించింది. వెంటనే వాళ్ళంతా మళ్ళీ ఐక్యత అయినారనమాట. అందుకే మనం చెప్పుకున్నాం, 12వ వచనం చదువుతున్నాను, మొదటి అధ్యాయము 12వ వచనం. హగ్గై సయల్తీయులు కుమారుడైన జెరుబ్బాబెలును అనగా వారి అధిపతి, యెహోజదా కుమారుడును ప్రధాన యాజకుడు, ఈయన ప్రధాన యాజకుడు యెహోషువ. ఆ తర్వాత శేషించిన జనులు చాలా ప్రాముఖ్యమైన వాళ్ళు, వీళ్ళందరూ ఐక్యత అయిపోయినారు. కాబట్టి వారి ఐక్యత అని ఒక మాట మనం గమనిస్తున్నాం. ఆ మొదటి వచనం కానుంచి 11వ వచనం వరకు ఉన్న ఐక్యత వాళ్ళ సొంత పనుల కొరకు ఐక్యత. కానీ 12వ వచనంలో ఉన్న ఐక్యత దేవుని పని కొరకైన ఐక్యత. ఎందుకు ఈ దేవుని పని కొరకైన ఐక్యత వచ్చిందంటే, మొదటి భాగంలో దేవుని యొక్క వాక్కు వాళ్ళలో ఎంతో ప్రభావితం చేసింది. ప్రవక్త వారితో మాట్లాడినప్పుడు వారు కనివిప్పు కలిగినారు. వారు మరలా వాళ్ళందరూ ఐక్యతకి వచ్చారు. వచ్చి మరలా మనం వచ్చిన పని ఏంటిది, మనం చేస్తున్న పని ఏంటిది, మనం ఎందుకు ఇలాగ 16 సంవత్సరాలు దాదాపుగా ఆగిపోయి ఉన్నాం, 15 సంవత్సరాలు 16 సంవత్సరాలు దాదాపు మనం ఎందుకు ఆగిపోయి ఉన్నాం అని చెప్పేసి దేవుని వాక్యం ద్వారా వాళ్ళలో ప్రభావితం జరిగి ఆలోచన చేశారు. ఇది మొదటి మాట, వారి ఐక్యత. మనకు సమయం అవుతుంది కాబట్టి నేను క్లుప్తంగా చెప్తున్నాను, మనం డీప్గా వెళ్ళలేకపోతున్నాం. ప్రభుచితం అయితే మనకి ఎప్పుడన్నా సమయం దొరికితే గన మరలా మనం కొంచెం డీప్గా చెప్పుకోవచ్చు. క్లుప్తంగా చెప్తున్నాను. ఒకటి, వారి ఐక్యత అని. ఇక రెండో విషయానికి వచ్చినప్పుడు, ఇప్పుడు నేను రెఫరెన్స్ లేకుండా చెప్తున్నాను, ఒక సమయం మనకు ఒక 10 నిమిషాలు కాబట్టి టైం ఖాళీగా కాకుండా చెప్పాను, పరిచయం చేయండి మీరు చాలు అన్నాడు అనమాట. వాక్యం పరిచయం చేయండి చాలు అన్నాడు. ఇక రెండో మాట మనం ఏమని చెప్పుకుంటున్నామంటే, 12వ వచనంలోనే ఒకటి, ఈ ముగ్గురు అంటే ప్రాముఖ్యమైన వాళ్ళు, జెరుబ్బాబెలు ప్రాముఖ్యమైన వాళ్ళు, యెహోషువ వాళ్ళు మాత్రమే కాకుండా శేషించిన ప్రజలు, జనులు. ఎవరు ఈ శేషించిన జనులు అంటే, బబులోను చెరువులో నుంచి చాలా మంది వెళ్ళిపోయినారు. కానీ అక్కడ ఉన్నటువంటి మరి 70 సంవత్సరాల్లో వాళ్ళు సంపాదించుకున్న ఆస్తులు కావచ్చు, ఇల్లులు కావచ్చు, వాళ్ళు అక్కడ ఉన్న ప్రాంతాన్ని వదిలిపెట్టి చాలా మంది రాలేకపోయారు, కొంతమంది వచ్చారు. కాబట్టి శేషించిన ప్రజలు అన్నాడు. వీళ్ళంతా ఐక్యత అయినారు. వారి ఐక్యత ఒకటి, ఒక మాట మనం చూస్తూ ఉన్నాం. వారు ఎంత ఐక్యత కూడి వచ్చారు అనేది ఒకటి. రెండో మాట ఏంటిది, అదే 12వ వచనంలో, తమ దేవుడైన యెహోవా మాట ఆలకించి. రెండవ మాట మనం ఏమని వింటున్నామంటే, దేవుని యొక్క మాట వాళ్ళు ఆలకిస్తున్నారు అనగా, దేవుని మాటలు వినడము వారి యొక్క విధేయతకు సాదృశ్యం. ఈనాడు దేవునికి విధేయులం కావాలి. అంతవరకు వాళ్ళు అవిధేయులుగానే ఉన్నారు. ఎందుకంటే గద్దించాడు దేవుడు 11 వచనాలలో, మొదటి అధ్యాయం 1 నుంచి 11 వరకు, మీరు ఏ స్థితిలో ఉన్నారో మీ ప్రవర్తన గురించి మీరు ఆలోచన చేసుకోండి అన్నాడు. 6వ వచనంలో, మీ ప్రవర్తన గురించి మీరు ఆలోచన చేసుకోండి అన్నాడు. కాబట్టి ఇప్పుడు వాళ్ళు విధేయులు అవుతున్నారు. రెండవ మాట విధేయత, వారి యొక్క విధేయత. దేని కొరకు విధేయులు అవుతున్నారంటే, దేవుని పని కొరకు మరలా అందరూ విధేయులైపోయినారు. ఎవరి పనులు వాళ్ళు చూసుకునే వాళ్ళు. ఇప్పుడు శేషించిన ప్రజలు, యాజకుడు, నడిపించే అధిపతి అందరూ గ్యాదర్ అయిపోయినారు. దేవుని మాటకు వాళ్ళు విధేయులు అయ్యారు. ఇది రెండో భాగంగా మనము ధ్యానం చేసుకోవచ్చు. మూడవదిగా మనం చూద్దాం. మూడవ మాట, తమ దేవుడైన 12వ వచనంలోనే, తమ దేవుడైన యెహోవా ప్రవక్త అయిన హగ్గైని పంపించి తెలియజేసిన వార్త విని యెహోవా యందు భయభక్తులు పూనిరి. మూడవది, దేవుని ఎలా భయభక్తులు. 3 విషయాలు ఇందులో ఉన్నాయి. ఈ వచనంలో 3 విషయాలు మనం గమనించవచ్చు. ఒకటి, వారి ఐక్యత. రెండవది, వారి విధేయత. మూడవది, వారు దేవుని ఎలా భయభక్తులు పూనిరి. ఈ 12వ వచనంలో 3 భాగాలు మనము ధ్యానం చేసుకోవచ్చు. కాబట్టి ఈనాడు మనకు ప్రాముఖ్యంగా మనకు అవసరమైనది ఏంటిది అంటే, దేవుని పని విషయమై పిలువబడిన మనము, ఒకవేళ సేవకులు కానీ, పెద్దలు కానీ, విశ్వాసులు కానీ, ప్రభు పని కొరకు మనం ప్రారంభంలో వచ్చినట్లుగా ఇప్పుడు ఉన్నామా పరీక్ష చేసుకోవాలా. దేవుని వాక్యం మనం హెచ్చరించినప్పుడు దేవుని వాక్యానికి మనం లోబడాలి. వారు ఐక్యత కలిగినారు, అందరూ కలిసి ప్రభు పని కొరకై లోబడినారు. రెండవది, విధేయత చూపించారు. మూడవదిగా, దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉన్నారు. ఈనాడు క్రైస్తవ సమాజానికి, సంఘాల్లో ప్రాముఖ్యమైన ఈ 3 అంశాలు ఉంటే సంఘం వర్ధిల్లుతుంది. మన క్రైస్తవ జీవితంలో దైవజనులు కానీ, పెద్దలు కానీ, విశ్వాసులు కానీ ఐక్యత రావాలి. మనమందరము ప్రభు బిడ్డలం.
మనలో ఐక్యత కావాలి. రెండవది, మనమందరము దేవుని వాక్యానికి విధేయులం కావాలి. ఇది సంఘంలో చాలా ప్రాముఖ్యమైన విషయం. మూడవది, దేవునిలా వారు భయభక్తులు పూనిది అనుంది. భక్తి కాదు, భయభక్తులు. భక్తి వేరు, భయభక్తులు వేరు. ఈనాడు చాలా మంది భక్తితో ఉంటారన్నమాట. ఆదివారం వచ్చిందంటే వాళ్ళ భక్తి కనపరుచుకుంటారు, మిగతా దినాల్లో ఉండదు. అనగా మిగతా దినాల్లో భయం లేదు. కానీ ఇప్పుడు వారు భయముతో కూడిన భక్తి, భయభక్తులు క్రైస్తవ విశ్వాసికి చాలా అవసరం. దేవుని సేవకునికి భయం చాలా అవసరం. సంఘ పెద్దలకు భయం చాలా అవసరం. భయంతో కూడిన భక్తి జీవితం కలిగి మనం ముందుకు వెళ్ళాలి. ఈ 12వ వచనంలో ఈ 3 చాలా ప్రాముఖ్యమైన విషయాలు. ఇది ప్రతి క్రైస్తవ సమాజానికి అవసరం. ఐక్యత అవసరం, దేవునికి విధేయులమైనట అవసరం, దేవునిలో భయభక్తులు కలిగి ఉండటం అవసరం. ప్రభుచితమైతే ఎప్పుడైనా సమయం దొరికితే ఈ 3 మాటలు మరలా ఒకసారి మనము ధ్యానం చేసుకుందాం. దేవుడి చిన్న తలంపులను దీవించి ఆశీర్వదించిన గాక. మంచి సమయం ఇచ్చి మమ్మల్ని ప్రేమించి మాకు వాక్య పరిచర్యకు అవకాశం ఇచ్చిన మరి దైవజనులు, మరి పెద్దలు, వారందరికీ వందనాలు. అలాగే ప్రత్యేకంగా బాధ్యత తీసుకున్న బర్నబాస్ అన్న గారి గుడిక వందనాలు తెలియపరుస్తున్నాను. నడిపించిన దైవజనుల గుడిక నేను వందనాలు తెలియపరుస్తాను. థ్యాంక్ యూ. చాలా వందనాలన్నా. వందనాలన్నా. మొట్టమొదటిసారిగా దేవుని కృపను బట్టి సహోదరులు దైవజనులైన బర్నబాస్ గారి ద్వారా ఈ వేదిక మీద మీరు రావడానికి దేవుడు కృప చూపారు. ఆశగల ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తాడు అన్న విషయం మీ జీవితంలో దేవుడు అంచెలంచెలుగా నెరవేరుస్తూ అభివృద్ధిలోని తీసుకొచ్చాడు, ఆశీర్వదించాడు. అంతేకాదు శారీరకంగా ఆత్మీయంగా కూడా ఎంతో బలపరిచాడు, ఆశీర్వదించాడు. అందును బట్టి దేవునికి ఎంతో వందనొస్తుంది. మీరు చెప్పినట్టుగా తెలంగాణలో సంఘాలు లేవు. బాంబేలో ఒక సహోదరుడు జీవరత్నం గారని వృద్ధుడు, చాలా ఇప్పుడు ప్రభువులో మహిమలోకి వెళ్ళారు. ఆ జీవరత్నం గారు బాంబేలోనే సైకిల్ వేసుకొని అన్ని చోట్లకి వెళ్ళి తెలుగు వారి మధ్య ఎక్కువగా సేవ చేశారు, మరాఠీ వారి మధ్య కూడా సేవ చేశారు. ఇక్కడ బాంబేలో తెలుగు సంఘాలు 12 సంఘాలు ఉన్నాయంటే నిజంగా ఆయన కృషి అక్కడ బాగా చేశాడు. అంతేకాకుండా తెలంగాణ ప్రాంతానికి కూడా ఆయనే వెళ్ళి ఆయనే సంఘాలను ఏర్పాటు చేశాడు. మీరు చెప్పిన దానిలో అది సత్యము. ఆ దేవుని మహాకృపను బట్టి నిజామాబాద్లోను ఆ ప్రక్కన పరిసర ప్రాంతాల్లో కూడా దేవుని కృప వల్ల సంఘాలు ఏర్పాటు చేయబడ్డాయి. ఇవన్నీ జరగటానికి దేవుడి కృప. ఇప్పటికి కూడా బాంబే సంఘాలు తెలంగాణ సంఘాలకి ఆర్థిక సహాయం కూడా అందిస్తూ బలపరుస్తున్నారు. అంతేకాకుండా మీ తరుణంలో స్థలాలు తీసుకోవడం ఏంటి, మందిరాలు కట్టడం ఏంటి, ఆ ప్రభులోకి రావడం, మరి సేవలో ముందుకు సాగడం, ఇది ఎలా ఉందంటే ఇదివరకు బొగ్గేసిన ఇంజిన్లు ఉన్నాయే, బొగ్గు ఎంతగా వేస్తారో అంతగా పరిగెత్తాయి. అలాగే దేవుడు హోలీ స్పిరిట్ పరిశుద్ధాత్మతో నింపి మిమ్మల్ని పరిగెత్తింప చేశాడు. మీ మాటలు ఏంటంటే నా శరీరం ఉప్పొంగినట్టు కనపడుతుంది. అది దేవుని మహాకృప. ఎందుకంటే మా యవ్వన జీవితంలో అనుభవించాం కాబట్టి అది కొద్దిగా కనెక్ట్ అయిందనమాట. దేవుని కృప ఎంతో అంచెలంచెలుగా పెంచారు. కుటుంబంలో కూడా బిడ్డలకు చక్కని వివాహాలు చేసంటే నిజంగా ఒక పేద కుటుంబంలో ఉన్న నాకు కూడా నా వివాహం ఎలా జరిగిందంటే అద్భుతంగా జరిగింది. రేపు పెళ్ళైనాక ఈరోజు ఏమీ లేదు, నథింగ్, ఒక టిక్కి బియ్యం తప్ప. ఇంకా హెవెన్ కేమ్ డౌన్ అన్నట్టుగా విత్ ఈజ్ ఏంజల్స్. అసలు దేవుడు ఆయన దూతలను పంపి ఆయన అద్భుత కార్యం చేసినట్టుగా నా జీవితంలో చేశాడు. అనుభవాలు ఉన్నాయి నాకు. అందరు బట్టి నేను బహుగా సంతోషించాను. మీ సాక్ష్యం దేవుడు ఆ పిల్లలు పెళ్ళిళ్ళు ఎలా చేశారన్నది అర్థమైపోయింది, ఇక చెప్పనవసరంలా. కాబట్టి అటువంటి చక్కగా జరిగింది. హగ్గైలో దేవుడు చక్కగా మీతో మాట్లాడి మరి ఆ సోమరతనాన్ని మరి ప్రవక్తలు హెచ్చరించడం తీసివేయబట్టం, తర్వాత పురికొల్పబట్టం, అక్కడ అన్ని కూడా మందిర పని విషయంలో వారు
అశ్రద్ధ చూపినప్పటికీ తర్వాత ప్రవక్త మాటలు విని ఐక్యత కలిగి ఉండటం, మరి ఇటువంటి ఐక్యతలో సాక్రిఫైస్ లైఫ్, వారు మొట్టమొదట వారు సొంత పనుల నిమిత్తము ఐక్యత కలిగి ఉన్నారు, కానీ తర్వాత దేవుని పని నిమిత్తం ఒక సాక్రిఫైస్ లైఫ్ లాగా ఒక త్యాగపూరితమైన ఐక్యత కలిగి ఏకమనసుతో దేవుని కార్యాలు చేయడానికి ముందుకొచ్చారు. విధేయత కలిగి వాళ్ళు ముందుకొచ్చారు. తర్వాత దేవుని యందు భయభక్తులు కలిగి కూడా ఆ కార్యాలు చేయడానికి ముందుకొచ్చారు. చాలా వందనాలన్నా, చక్కని మాటలు, క్లుప్తంగా షార్ట్ అండ్ స్వీట్ మెసేజ్ అందించారు. చాలా వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఇప్పుడు ఆఖరి ప్రార్థన మనోహరన్ గారు ప్రార్థన చేస్తారు. వందనాలు బ్రదర్. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోక తండ్రి, సర్వోన్నత కృపగల దేవ, కరుణా సంపన్నుడా, శాశ్వతమైన ప్రేమతో మమ్మల్ని ప్రేమిస్తున్న మహోన్నతుడా, ప్రేమ స్వరూపి, మహిమ స్వరూపి, నీతి స్వరూపుడు నీవే. అందరి బట్టి మీకు స్తోత్రములు. మీ ప్రియ కుమారుని యేసుక్రీస్తు ద్వారా మాకు అందించిన గొప్ప రక్షణను బట్టి మేము స్తోత్రిస్తున్నాం. ఈ ప్రాతకాల వేళ ఇదిగో మా ప్రభువా, మార్నింగ్ కాన్ఫరెన్స్ లో 4352వ రోజుకు మమ్మల్ని తీసుకుని వచ్చిన రీతిని బట్టి మీకు స్తోత్రములు. ఈ కార్యక్రమాన్ని నిర్విరామంగా నడిపిస్తున్నట్టు మీ దాసుడు బర్నబాసును జ్ఞాపకం చేసుకుంటున్నాం. మీ కృపాకలకు అప్పగిస్తున్నాం. ఈ రోజు అధ్యక్షత వహించినటువంటి మా ప్రియులు వేదనం గారిని బట్టి మీకు స్తుతిస్తున్నాం. కరుణా సంపన్నుడా, వాక్యం అందించిన మీ దాసులు మోదస్ గారిని బట్టి మీకు స్తుతిస్తున్నాం, స్తోత్రిస్తున్నాం. చక్కని సాక్ష్యమును అందించి చక్కని వాక్యమును కూడా క్లుప్తంగా అందించిన రీతిని బట్టి మీకు స్తోత్రములు. సాక్ష్యమును జ్ఞాపకం చేసుకున్నాం. వారి పరిచర్యను ఆశీర్వదించి దీవించండి. వారు ఎంతో ప్రయాసపడి కట్టుకున్న రెండు చోట్ల జరుగుతున్న పరిచర్యను మీ కృపాసలకు అప్పగిస్తున్నాము. మరి మా ప్రభువా, హగ్గై గ్రంథముల నుండి మొదటి అధ్యాయం 12 నుంచి 15 వచనాల్లో ఉన్నటువంటి వివరించినందుకు మేము స్తుతిస్తున్నాం. ఐక్యత, విధేయత, భయభక్తులు అవసరం వారు పొంది ఉన్నారు అని చెప్పి వివరించిన రీతిని బట్టి మీకు స్తోత్రములు. కరుణా సంపన్నుడా, ప్రతి ఉదయం ఇలాగున మాకు మీ వాక్యం అందించి వాక్య వెలుగులో నడిపిస్తున్న రీతిని బట్టి మీకు స్తోత్రములు. మీరు అక్కడ కొరకు సిద్ధపరుస్తున్నారు, విశ్వాసములో స్థిరపరుస్తున్నారు. అందరి బట్టి మీకు స్తోత్రములు. కూడికలో ప్రార్థన చేసిన వారిని బట్టి, పాట పాడిన వాటిని బట్టి మేము స్తుతిస్తున్నాం. మరి ముఖ్యంగా సాక్ష్యమును వాక్యమును అందించిన మీ దాసును ప్రత్యేకంగా దీవించి ఆశీర్వించి కుటుంబాన్ని ఆశీర్వాదంతో నడిపించమని వేడుకుంటున్నాం. మా దైనందిన కార్యక్రమంలో ప్రవేశించిన ఇంటుండగా ప్రారంభ గడియల్లో మీ సన్నిధిలో గడపడం ఎంతో ప్రాముఖ్యమైనది, ఎంతో విశేషమైనది, శ్రేష్టమైనది. అందులో బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మాకు ఇచ్చిన ధన్యతను బట్టి స్తుతించి స్తోత్రించి దినాన్ని ప్రారంభిస్తుండగా మీరే కృప చూపించి నడిపించుదురని మా ప్రాణప్రింటి యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో స్తుతులు, స్తోత్రములు, కృతజ్ఞతలు చెల్లించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము. పరలోకమందున మా పరమ తండ్రి, ఆమేన్. చాలా వందనాలన్నా, చక్కగా ప్రార్థన చేసి ముగించినందుకు.